హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూస్తాం. రైట్, చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, సార్ లేట్ అయిపోయిందని చెప్పేసి. ఏం లేట్ కాలేదమ్మా. బడ్జెట్ పార్ట్ 1, బడ్జెట్ పార్ట్ 2 అండ్ దాంతోపాటు క్లైమేట్ వల్నరబిలిటీ అట్లా ఈ అన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాం కాబట్టి మేమే కొద్దిగా గ్యాప్ తీసుకున్నాం. ఎందుకంటే ఆ వీడియోస్ అన్ని మీరు చూసే వరకు టైం ఇవ్వాలని చెప్పేసి. ఓకే, కరెంట్ అఫైర్స్ ఏం ఆపేయలేదు, మేము కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. చాలా మంది మెసేజ్ పెడుతున్నారు ఆపేసారా, అప్లోడ్ చేస్తారని. సో మీరు మిగతా వీడియోస్ని చూడడానికి మేము టైం ఇచ్చాము. ఎందుకంటే బడ్జెట్ అనేది కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అది చూడడానికి కోసం టైం ఇచ్చి మేమే గ్యాప్ ఇచ్చాం. అండ్ రెండోది ఏంటిదంటే, చాలా మంది మెసేజ్ చేసేది ఏంటంటే, సార్ మీరు చెప్పే కరెంట్ అఫైర్స్ సరిపోతాయా సరిపోవా ఎగ్జామ్కి అనేది చాలా మంది అడుగుతున్నటువంటి విషయం. చాలా మందికి కాన్ఫిడెన్స్ లేనట్టుంది. సో ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్. సో ఏదైనా సరే మీరు మార్కెట్లో ఉన్నటువంటి ఏదైనా మ్యాగజైన్ తీసుకొని, మార్కెట్లో ఉన్నట్టు ఎవరైనా చెప్పినవి తీసుకోండి. సో మార్కెట్లో ఉన్న ఒక మ్యాగజైన్లో ఒక 100 పేజీలు ఉన్నాయనుకుందాం. ఆ 100 పేజీలలో ఒక 40 పేజీలు మాత్రమే మనకు కంటెంట్ యూజ్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే 40% ఆఫ్ ద కంటెంట్ మాత్రమే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. మిగతా 60% అంతా డమ్మీ, అది ఎందుకు పనికిరాదు ఎగ్జామ్కి. సో అలా మనం ఏంటిదంటే, ఏదైతే ఎగ్జామ్కి అవసరం పడుతుందో అలాంటి వాటి మాత్రమే మనం డీల్ చేయడం జరుగుతుంది. అబ్బా అన్నెసెసరీ కరెంట్ అంతా చెప్పేసి డంప్ చేసేసి మీ మైండ్ని పాడు చేసే అంత ఉద్దేశాలు మాకు లేవు. ఎందుకు అంటే, సో మీకు ఏదైతే ఎగ్జామ్కి అవసరమో అది మాత్రమే మేము డీల్ చేస్తున్నాం ఇక్కడ. అది మీరు అర్థం చేసుకోవాలి. సార్ మీకు ఎలా తెలుస్తుంది సార్ అని మీకు అనుకోవచ్చు. నాకనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలుస్తుంది ఏమని. సో ఏది చదువుకోవాలి, ఏది చదువుకూడదు అని. సో కాబట్టి ఏది ఎగ్జామ్కి అవసరం అనేది ఒక ఫ్యాకల్టీ కానీ లేదంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కానీ ఈజీగా తెలుస్తుంది ఏది ఎగ్జామ్కి అవసరం ఉంటుంది అని. సో కాబట్టి అలాంటిది మాత్రమే మనం చెప్తున్నాం తప్ప, సార్ అది చెప్పలేదు ఇది చెప్పలేదు అంటే డౌట్స్ మీకు వస్తాయి. అది సర్వసాధారణం. మీరు ఫస్ట్ టైం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి డౌట్స్ వస్తుంటాయి, సరిపోతుందా సరిపోదా అన్నది. సో కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, సో ఖచ్చితంగా ఎగ్జామ్కి అవసరమైందే చెప్తాను తప్ప అవసరం లేదని చెప్పాం కదమ్మా. సో కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మీరు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉండండి. ఇచ్చే కంటెంట్ అనేది మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ద వాట్ ఆల్ టైప్స్ ఆఫ్ ద ఎగ్జామ్స్. సో అది మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. అలా కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు ప్రిపరేషన్ని చేయలేవు. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి, సో యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసిన విషయమే, మన యాప్, మన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ యాప్ ఏస్ ఆన్లైన్. సో ఈ ఏస్ ఆన్లైన్ అనేది మన గూగుల్ ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకి డెస్క్టాప్ వర్షన్లో కూడా ఇప్పుడు ఈ యాప్ అనేది అవైలబిలిటీలో ఉంది మనకి. సో మీకు గేట్ కానీ, ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, దాంతోపాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏఈ కానీ, ఏడబ్ల్ఈ కోర్సెస్ కానీ, ప్రీ రికార్డెడ్ క్లాసెస్ పర్చేజ్ చేయాలనుకుంటే సో మీరు ఏస్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన డెమోస్ చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా మీరు జెన్కో కోర్సెస్ని కూడా పర్చేజ్ చేసుకోవడానికి, అలానే ఎస్ఎస్సి జేఈ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది మనకి. సో యాప్ పేరు ఏంటిది, ఏస్ ఆన్లైన్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ యాజ్ యూజువల్ మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. అండ్ సో నెక్స్ట్ January 31st. సో January 31st ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ వాట్ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ద వాట్ ఉమెన్ ఏదైతే ఉందో. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ ద ఉమెన్ అనేది మనకి దీనికోసం ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఇయర్ 1990లో. ఈ 1990లో వచ్చిన చట్టం ప్రకారము మనకి 1992వ సంవత్సరంలో జనవరి 31 రోజున ఈ నేషనల్ కమిషన్ ఫర్ ద ఉమెన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు 1992లో ఎవ్రీ ఇయర్ ఈ January 31st దట్ ఈస్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ద వాట్ నేషనల్ కమిషన్ ఫర్ ద వాట్ ఉమెన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. సో ఈ ఇయర్ యొక్క ఏంటిది, షీ ద చేంజ్ మేకర్. ద థీమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ ద వాట్ షీ ద చేంజ్ మేకర్ అనేది ప్రోగ్రామ్. ఈ మధ్య కాలంలో మన కేసీఆర్ సార్ స్పీచ్ చూసుంటాం. కేసీఆర్ సార్ స్పీచ్లో ఏమన్నాడు, ఇప్పటివరకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది కానీ సో ఉమెన్కి ప్రొటెక్షన్ లేదు, ఉమెన్ యొక్క బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదని. ఇది కాన్స్టిట్యూషన్లో లేదు. దీని గురించి ఏది నేషనల్ కమిషన్ ఫర్ ద వాట్ ఉమెన్ అనేది మన కాన్స్టిట్యూషన్లో లేదు. ఎక్కడ ఉంది, ఇది ఓన్లీ స్టాట్యూటరీ బాడీ. ఇట్ ఈస్ మేడ్ బై ద వాట్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్, నాట్ బై ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాయబడలేదు దీని గురించి. ఇది స్టాట్యూటరీ బాడీ మాత్రమే. దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ చేయాలని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు మీకు. సో కాబట్టి ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఏది ద చేంజ్ మేకర్ అనేది మనకి ఇయర్ యొక్క థీమ్. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అది ఫౌండేషన్ డే, అంటే ఆ రోజు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది మనకి. ఓకే, ఫస్ట్ అయితే జయంతి పట్నాయక్, ఇప్పుడైతే మనకి రేఖా శర్మ ఉన్నారు చైర్మన్గా. సో నెక్స్ట్ వరల్డ్ వెట్లాండ్స్ డే. ఎవ్రీ ఇయర్ February 2nd వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో దానికి ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ యాక్షన్ అండ్ ద పీపుల్ అండ్ ద నేచర్ అనేది ఇయర్ యొక్క థీమ్. ఈ థీమ్ బేసిస్ పైన మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు వెట్లాండ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం అంటే February 2nd ఆఫ్ ద 1971 February 2nd ఆఫ్ ద 1971లో ఇరాన్లోని రామ్సార్లో జరిగిన ఒక సమ్మిట్ లోపల అన్ని దేశాలకు అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయి. ఆ అగ్రిమెంట్ పేరేంటి, రామ్సార్. సో రామ్సార్ అగ్రిమెంట్ అనేది, ఈ రామ్సార్ కన్వెన్షన్ ఆ రామ్సార్ అగ్రిమెంట్ అనేది దేనికి సంబంధించింది, ప్రొటెక్షన్ ఆఫ్ ద వెట్లాండ్, చిత్తడి నేలని రక్షించడానికి కోసం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ 1971లో February 2 రోజు. అందుకోసము
97వ సంవత్సరం నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి అన్ని కంట్రీస్. కానీ ఈ ఇయర్కున్న ఇంపార్టెన్స్ ఏంటిదంటే ఇప్పటివరకు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఈ డేని రికగ్నైజ్ చేయలేదు. కానీ 2022నే ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్గా గుర్తించడం జరిగింది ఈ ఇయర్. ఇన్ని రోజుల వరకు ఏ కంట్రీస్ అయితే అగ్రిమెంట్లో సైన్ చేశాయో ఆ కంట్రీస్ మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క రికగ్నైజేషన్ అనేది లేదు. కానీ ఫస్ట్ టైం రికగ్నైజేషన్ రావడం జరిగింది. ద ఫస్ట్ ఎవర్ యుఎన్ రికగ్నైజ్డ్ వరల్డ్ వెట్లాండ్స్ డే ఇప్పుడు మొన్న సెలబ్రేట్ చేసుకున్నాం మనం. ఓకే, దాంతోపాటు మరి చిత్తడి నేలలు ఇప్పటివరకు భారతదేశంలో మొత్తము 49 చిత్తడి నేలలు మనకి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఉన్నాయి. వరల్డ్ వెట్లాండ్స్గా రికగ్నైజ్ అయ్యాయి, రామ్సర్ సైట్స్గా రికగ్నైజ్ అయ్యాయి. రామ్సర్ సైట్స్ అంటే ఇంటర్నేషనల్గా రికగ్నైజేషన్ వెట్లాండ్స్ ఏమంటాం మనం, రామ్సర్ సైట్స్ అంటాం. ఎందుకంటే రామ్సర్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించింది, వెట్లాండ్స్కి సంబంధించింది. మీకు తర్వాత చదవండి మీరు. ఓకే, దాంట్లో మీకు రామ్సర్ సైట్స్ అంటే నెక్స్ట్ కిజాడా వైల్డ్ లైఫ్ శాంక్చరీ ఇన్ ద గుజరాత్ అండ్ బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చరీ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇవి రీసెంట్గా ఫిబ్రవరి 2 రోజు మనకు లిస్ట్ రిలీజ్ చేసిన దాంట్లో ఇండియా నుంచి ఈ రెండు కూడా రామ్సర్ సైట్స్గా రికగ్నైజ్ చేయబడ్డాయి, అంటే ఇంటర్నేషనల్ సైట్స్గా రికగ్నైజ్ చేయబడ్డాయి. అలా టోటల్గా భారతదేశంలో ఎన్ని ఇంటర్నేషనల్ సైట్స్ ఉన్నాయి, 49. హైయెస్ట్ ఇన్ ద సౌత్ ఏషియా. మన సౌత్ ఏషియాలోనే హైయెస్ట్ వెట్లాండ్స్ రికగ్నైజ్ చేసిన దేశం ఏదంటే భారతదేశము, 49 వీటితో కలుపుకొని దేనిపైన వరల్డ్ వెట్లాండ్స్ లిస్టు లోపల. నెక్స్ట్ వచ్చి యూఎన్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్. మీకు అందరికీ తెలుసు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే మనం ఈ పేటిఎం ఇవన్నీ భీమ్ యాప్ ద్వారా ఇవన్నిట్లా చేస్తుంటాం కదా మనం ట్రాన్సాక్షన్స్. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిట్లను ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్ పేరు ఏంటిది మనకి, యూపీఐ. సో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ 2009లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్బీఐ. సో ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే భారతదేశంలో జరిగే ప్రతి ఆన్లైన్ రీటైల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా దీని కంట్రోల్లో ఉంటాయి. మనం ఈరోజు జరుపుతున్నటువంటి ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆల్ ద ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. ఆ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర సాఫ్ట్వేర్ పేరేంటిది అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అని చెప్తున్నాం. ఓకే, దానికి సంబంధించిన అవేర్నెస్, అన్ని స్కాములు అవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మనకు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఇస్ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఒక ఏంటిది యూపీఐ సేఫ్టీ అండ్ అవేర్నెస్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేఫ్టీ అండ్ వాటిని ఎట్లా వాడాలి, ఎలా అంటే డమ్మీగా కూడా చాలా మంది స్కానర్లు పెట్టి డబ్బులు దొబ్బేయడం ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి కదా. అందుకని చెప్పేసి ఇలా యూపీఐ అవేర్నెస్ కోసం మనకి లాంచ్ చేయడం జరిగింది. ఎవరు, ఎన్పిఏ. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు. నెక్స్ట్ ద ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. ఈ ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని మనకి మీ అందరికి తెలుసు బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఢాకా అని. మన జరిగింది జనవరి 15 నుంచి జనవరి 21 వరకు 23 వరకు జరిగింది. ఇది ఫస్ట్ టైం 1919 నుంచి మనకు స్టార్ట్ అయినాయి. ఏది ఢాకా ఫిలిం ఫెస్టివల్ అనేది. సో 1992 నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఢాకా ఫిలిం ఫెస్టివల్లో మనకి నయనతార ప్రొడ్యూసర్గా అండ్ వినూత్ రాజ్ డైరెక్టర్గా చేసినటువంటి ఇది మన కూజంగల్ అంటే తమిళ్ మూవీ. ఈ కూజంగల్ దాని మీనింగ్ ఏంటిదంటే పెబ్బుల్స్ అని. పెబ్బుల్స్ అంటే ఏంటిది, గులకరాళ్ళనే కదా. ఒక పేరెంట్స్ ఉంటారు, ఇద్దరు పేరెంట్స్. అయ్య బాగా తాగుబోతు అనమాట. సో అయ్య బాగా తాగి దారి తప్పిపోతాడు. ఆయన ఎక్కడున్నా వెతుకోవడానికి కోసం వాళ్ళ మదరు ప్లస్ వాళ్ళ చిన్న సన్ కలిసి వాళ్ళ ఫాదర్ ఎక్కడున్నా వెతుకోవడానికి పోతారు. అది సినిమా స్టోరీ. ఈ కూజంగల్ లేదా పెబ్బుల్స్, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే పెబ్బుల్స్ అనే సినిమాకి మనకి ఈ ఇయర్ ఇండియాలో ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీ ఫ్రమ్ ద ఇండియా కూడా ఇదే. సో దట్ ఈస్ అఫీషియల్ ఎంట్రీ టు ఆస్కార్ అవార్డ్స్ ఫ్రమ్ ఇండియా, ఇదే సినిమా. అలాగే ఢాకాలోని మన ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా బెస్ట్ ఫిలిం అవార్డ్స్ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇది కూజంగల్. వినూత్ రాజ్ మనకి డైరెక్టర్ ఎవరు, వినూత్ రాజ్. సో వినూత్ రాజ్ ఈజ్ దీనికి డైరెక్టర్. మన ప్రొడ్యూసర్ అయితే మనకి నయనతార. ఓకే, సో 1 lakh rupees. దిస్ ఈజ్ ద ఢాకా ఇంటర్నేషనల్. ఇది కూజంగల్. నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ మెన్స్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్. మనకి ఐసీసీ ఎక్కడ ఉంది, మనకి దుబాయ్లో ఉంది. ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, మనకి దుబాయ్లో, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో 2021 సంవత్సరం మొత్తంలో ఆడిన మ్యాచ్లు పర్ఫార్మెన్స్ ఆధారంగా మనకి ఐసీసీ క్రికెట్ అవార్డ్స్ని ఇస్తూ ఉంటుంది. ఈ సంవత్సరానికి క్రికెట్ అవార్డ్స్ ఎవరిచ్చారు అనేది పాయింట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇవి నేను ఫస్ట్ డీల్ చేస్తున్నాను. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో బాబర్ ఆజం మనకి పాకిస్తాన్కి చెందిన క్యాప్టెన్. సో పాకిస్తాన్ క్యాప్టెన్. ఇతనికి ఈ సంవత్సరం ఏమొచ్చింది, ఐసీసీ మెన్స్ ఆడియో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. సో పాకిస్తాన్కి చెందిన బాబర్ ఆజం. అదే మనకి ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ చూసుకుంటే జాయ్ రూట్. సో మనకి క్యాప్టెన్ ఆఫ్ ద ఇంగ్లాండ్ క్యాప్టెన్ జాయ్ రూట్కి సో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021. ఎందుకంటే లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ కదా లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ తీసుకొని మనకి దీంట్లో రావడం జరిగింది. అదే ఫీమేల్ కేటగిరీలో అయితే మనకి స్మృతి మందాన ఓన్ ద వాట్. సో
ఈ రచెల్ అవార్డు అని రావడం. రచెల్ అవార్డు అంటే ఉమెన్ క్రికెట్లో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు. స్మృతి మందనకి ఇది రావడం రెండవసారి. సో 2018లో వచ్చింది, 2021లో కూడా రావడం జరిగింది. సో ద బెస్ట్ క్రికెటర్ ఇన్ ద ఫీమేల్ కేటగిరీ తీసుకుంటే ఐసీసీలో స్మృతి మందాన. అండ్ నెక్స్ట్ టెస్ట్ క్రికెట్లో జాయ్ రూట్. అండ్ నెక్స్ట్ వన్డే ఇంటర్నేషనల్ ఎవరు, మహమ్మద్ బాబర్. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్ కానీ, లేదంటే వన్డే క్రికెట్ కానీ, లేకుంటే T20 మ్యాచెస్ కానీ అన్ని తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైంది, ఓవరాల్ అవుతుంది. ఓవరాల్గా ఎవరున్నారంటే ఇతన్నారు, మనకి పాకిస్తాన్కి చెందినటువంటి ఐసీసీ. సో మనకి ఏమైనా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2020, అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ద ఫార్మాట్లో ఉన్నటువంటి ఏంటిది అసెస్మెంట్ తీసుకొని మనకు చూసుకో. షాహిద్ ఆఫ్రిది కాదు, పొరపాటున కొత్త ఎగ్జామ్లో షాహిద్ ఆఫ్రిది అని పెట్టొచ్చారు. షాహిద్ ఆఫ్రిది కాదు, షాహీన్ షా ఆఫ్రిది. ఓకే, షాహీన్ షా ఆఫ్రిది, షాహిద్ ఆఫ్రిది కాదు అమ్మ, బుజ్జి బంగారాలు ఎగ్జామ్లో పోతుంది బిట్టు. సో ఏంటిది, షాహిద్ ఆఫ్రిది కాదు, ఏంటిది షాహీన్ షా ఆఫ్రిది మేజర్గా. ఓకే, సో ఏ అవార్డు గెలుచుకున్నాడంట చూడండి, ఇక్కడ ఏమన్నారు, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అన్నాడు. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అంటే ఐసీసీ ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఇన్ ద క్రికెట్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇచ్చే హైయెస్ట్ అవార్డు. ఆ గ్యారీ సోబర్ఫీల్డ్ అతను వెస్టిండీస్ కెప్టెన్, అతని పేరు మీదుగా ఈ అవార్డుని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సో ఒక సంవత్సర కాలంలో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్కి ఇచ్చే హైయెస్ట్ అవార్డు, ప్రపంచంలోనే క్రికెట్లో ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఎవరు ఇస్తారు, ఐసీసీ ఇస్తుంది. ఆ ఐసీసీ ఇచ్చే అవార్డు పేరు ఏంటిది, సర్ గ్యారీ సోబర్ఫీల్డ్ అవార్డు అనేది. అంతకుముందు విరాట్ కోహ్లీకి ఇండియాలో చాలా మందికి వచ్చాయి. సో ఈ సంవత్సరం ఎదురుకు వచ్చింది ఎవరికి, షాహీన్ షా ఆఫ్రిదికి రావడం జరిగింది. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2021 మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఏ అవార్డు వచ్చింది, సరే ఇది గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు, క్రికెట్లో ఇచ్చే హైయెస్ట్ అవార్డు. ఇది మనకి ఎవరు ఇస్తారు, ఐసీసీ ఇస్తుంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఐసీసీ మెన్స్ ఆఫ్ ద ఇయర్ ఎవరు, వన్డే ఇంటర్నేషనల్ ఎవరు, టెస్ట్ క్రికెట్ ఎవరు, ఓవరాల్గా ఉమెన్లో ఎవరు. ఓకేనా, నెక్స్ట్ డార్లీ మిచెల్, న్యూజిలాండ్ క్రికెటర్. సో డార్లీ మిచెల్ స్పిరిట్, ఏదైనా ఒకటి ప్రెజర్లో ఉన్నప్పుడు, మనకి ప్రెజర్లో ఉన్నప్పుడు ఏముండాలి, టెన్షన్ పడకుండా కామ్గా ఉండాలి. అలా కామ్గా ఉన్న వాళ్ళకి మంచి స్పిరిట్ ఉన్న వాళ్ళనిగా సెలెక్ట్ చేస్తారు. సో అలా ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా ఆటను కూల్గా ఆడే పర్సన్స్లలో ఇతను నెంబర్ 1లో ఉన్నాడు. అందుకోసం అతనికి ఒక అవార్డు ఇచ్చారు. ఏ అవార్డు ఇచ్చారు పర్టికులర్లీ, సో ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే కూల్గా బ్యాటింగ్ చేయడం ద్వారా ప్రెజర్ ఎక్కువ తీసుకోకుండా, సో ఇతనికి మనకి అవార్డు. డార్లీ మిచెల్ న్యూజిలాండ్కి. సో న్యూజిలాండ్ ఆల్రౌండర్, ఐసీసీ స్పిరిట్ అంటే గేమ్ ఆడాలన్న స్పిరిట్ ఉందన్నమాట. తొందరగా ప్రెజర్ తీసుకొని అవుట్ అవ్వడం అట్లా కాకుండా, సో స్లోగా, కూల్గా, నీట్గా, రాహుల్ ద్రావిడ్ లాగా. సో అట్లా డార్లీ మిచెల్. ఓకే, రైట్. నెక్స్ట్ ఐసీసీ ఉమెన్ క్రికెట్ ర్యాంక్స్లో చూసుకుంటే, సో మిథాలీ రాజ్ సెకండ్ ప్లేస్లో ఉంది మనకి ఈ ఉమెన్ కేటగిరీలో నంబర్ ఆఫ్ ద ర్యాంక్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు ఈమెనే ఉంటుంది మనకి అలీసా. సో అలీసా ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూర్డ్ ఫస్ట్ పొజిషన్. అండ్ లిజేలే సౌత్ ఆఫ్రికా థర్డ్ పొజిషన్లో ఉంటే, మనకి ఇండియా నుంచి మిథాలీ రాజ్ అనేది సెకండ్ స్పాట్లో ఉంది దేంట్లో. సో ఈ ఉమెన్ బ్యాటింగ్ ర్యాంక్స్లలో చూసుకుంటే మిథాలీ రాజ్ అనేది రెండవ ప్లేస్లో ఉంది. సో ఆస్ట్రేలియా ఆమెనే ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మనకి దేంట్లో. సో ది ఉమెన్కి సంబంధించిన ఏంటి ర్యాంకింగ్స్లో ఉమెన్ బ్యాటింగ్ ర్యాంక్స్ చూసుకుంటే. సో మనం ఎక్కువ ఐసీసీయే చెప్పా, ఎందుకంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇవి నెగ్లిజెంట్ చేస్తుంటారు. అందుకని చెప్పి నేను ఇవి ఫస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామినేషన్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతాడు ఇవి. సో ఐసీసీ ఉమెన్ క్రికెట్ బ్యాటింగ్ ర్యాంక్స్లో కానీ, ఇవి స్పిరిట్ కానీ, ఇది ఐసీసీ అవార్డ్స్ కానీ, ఇది కానీ ఐసీసీ క్రికెటర్ కానీ, ఇవన్నీ ఎక్కువసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే, రిపీట్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ తీసుకొచ్చి పెట్టినా. నెక్స్ట్ ఇది కూడా రావచ్చు. నెక్స్ట్ మన అందరికీ తెలిసి ఇక్కడ హాకీ, మన ఇండియన్ హాకీ టీం అనేది మనకి మొన్న ఒలింపిక్ గేమ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కారణం ఎవరు, హాకీకి సంబంధించినటువంటి మన గోల్ కీపర్స్ పిఆర్ రాజేష్, మనకి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి పిఆర్ రాజేష్ మన హాకీ టీం యొక్క ఎవరు గోల్ కీపర్. సో ఇతనికి మనకు అవార్డు రావడం జరిగింది. ఇప్పుడు ఏమనేది చూడండి, ఇక్కడ సి రాజేష్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాన్ టు విన్ ద వరల్డ్ గేమ్ ఆఫ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్. ఏమన్నాడు, వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్. ఏమన్నాడు, ఫస్ట్ మ్యాన్ అన్నాడు, ఫస్ట్ ఉమెన్ కాదు. మరి ఫస్ట్ ఉమెన్ అంటే కదా ఆల్రెడీ వచ్చేసింది అంతకుముందు ఎవరు, రాణి రాంపాల్. సో రాణి రాంపాల్ మనకి ఆల్రెడీ మన ఫీమేల్ ఉమెన్ హాకీ టీం క్యాప్టెన్, ఉమెన్ హాకీ టీం క్యాప్టెన్ రాణి రాంపాల్, ఆమెకు ఆల్రెడీ అంతకుముందే వచ్చిందనమాట. సో ఇప్పుడు మెన్ కేటగిరీలో ఇతనికి రావడం జరిగింది. ఎవరు, ఫస్ట్ ఇండియన్ మ్యాన్ అని చెప్తున్నాం, అండ్ సెకండ్ ఇండియన్. అంటే ఫస్ట్ ఇండియన్ ఎవరు మరి, రాణి రాంపాల్. మెన్ కేటగిరీలో అయితే ఫస్ట్, ఓవరాల్ ఇండియన్ అయితే సెకండ్ ఎవరు, సి రాజేష్ మనకి గోల్ కీపర్, ఇండియా యొక్క హాకీ టీం యొక్క గోల్ కీపర్కి మనకి అవార్డు రావడం జరిగింది. ఏ అవార్డు, ఇది వరల్డ్ గేమ్ ఆఫ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్. ఎవరు, మనకి గోల్ కీపర్కి సంబంధించినటువంటి ఈ పర్సన్. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ కూడా రావడానికి ఛాన్సెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి మనకి. ఓకేనా,
నెక్స్ట్ చూసుకుంటే ఈ చెన్నై సూపర్ కింగ్స్ అనేది ఏమన్నా యూనికార్న్ అన్నాం. యూనికార్న్ అంటే ఏంటిదంటే మనకి స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ స్టార్ట్అప్స్ ఏ స్టార్ట్అప్ కంపెనీ యొక్క వాల్యూ అనేది మోర్ దాన్ 1 బిలియన్ అట్లీస్ట్ 1 బిలియన్ రూపీస్ రీచ్ అవ్వాలి. దాని యొక్క వాల్యూ ఆఫ్ ద కంపెనీ, టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ కానీ వాల్యూ ఆఫ్ ద కంపెనీ అనేది 1 బిలియన్కి రీచ్ అవ్వాలి. 1 బిలియన్కి రీచ్ అయ్యే కంపెనీని ఏమంటాం మనం? స్టార్ట్అప్స్ అంటాం. అలా ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ఘనత ఏంటిదంటే ఇలా ఇండియాలో వచ్చినట్టు ఫస్ట్ యూనికార్న్ అనమాట. దేనికి సంబంధించి? స్పోర్ట్స్ ఫీల్డ్లో $1 బిలియన్ వాల్యూ దాటినటువంటి కంపెనీ ఏది లేదు. ఆ స్పోర్ట్స్ ఫీల్డ్లో $1 బిలియన్ దాటినటువంటి కంపెనీ ఇది ఏది? చెన్నై సూపర్ కింగ్స్ బికేమ్ ద ఇండియాస్ ఫస్ట్ యూనికార్న్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది యూనికార్న్, కానీ ఏ ఫీల్డ్లో? స్పోర్ట్స్ ఎంటర్ప్రైజ్, స్పోర్ట్స్ కేటగిరీలో ఈ 1 బిలియన్ ఎవరు రీచ్ కాలేదు. సో ఆల్మోస్ట్ ఈ $1 బిలియన్ ఆఫ్ ద వాల్యూ రీచ్ అయినటువంటి మొట్టమొదటి స్పోర్ట్స్ ఎంటర్ప్రైజ్ ఇండియాలో ఏది? చెన్నై సూపర్ కింగ్స్ అనేది మనకి. సో విత్ ద వాల్యూ ఆఫ్ ద ఆల్మోస్ట్ బికేమ్ ద కంట్రీస్ టాప్ స్పోర్ట్స్ విత్ ఆల్ 7,600 crores. ఓకే, 7,600 కోట్ల వాల్యూ ఉంది దీని చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కంపెనీ యొక్క వాల్యూ. సో అలా మనకి ఇండియాస్ ఫస్ట్ యూనికార్న్ అంటే ఇట్లా $100 బిలియన్ అని. అంతే కదమ్మా, 1 బిలియన్ అంటున్నాం మనం. మల్టిప్లైడ్ విత్ ద ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ద 76 రూపీస్, అంతే అయితే 7600 అవుద్ది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చి ఉమెన్ ఫీల్డ్ హాకీ ఛాంపియన్షిప్ ఆఫ్ ద ఏషియా. సో ఈ ఉమెన్ హాకీ జరిగింది ఓన్లీ ఏషియా కాంటినెంట్కి సంబంధించింది. ఏ దేశంలో? మస్కట్, ఒమాన్లోనే మస్కట్లో జరిగింది అనమాట. మనకి ఇదంతా కూడా మస్కట్లో జరిగింది. మస్కట్ ఎక్కడ ఉంది? ఏ దేశంలో? ఒమాన్లో ఉంది. సో ఒమాన్లో మస్కట్లో జరిగింది మనకి ఏది? ఏషియా హాకీ ఛాంపియన్షిప్ అనేది. సో ఈ ఏషియా హాకీ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఏషియన్ హాకీ ఫెడరేషన్. ఈ ఏషియన్ హాకీ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మనకి కౌలాలంపూర్, మలేషియాలో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపెంట్స్ ఎవరు? ఏషియన్ కంట్రీసే ఉంటాయి కదా. సో ఈ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసింది, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది. ఇవి ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా ఇవి పార్టిసిపేట్ చేశాయి. ఈ పార్టిసిపేట్ చేసిన దాంట్లో జపాన్ గెలవడం జరిగింది. సో జపాన్ ఓన్ ద ఉమెన్స్ హాకీ ఏషియా కప్ 2022 by defeating the 3 times championship South Africa. This marked the third title of the జపాన్ 3 సార్లు రావడం జరిగింది. సో ఇండియా అనేది మరి ఏం గెలిచింది? బ్రాంజ్ మెడల్ గెలిచింది. కానీ ఇండియా అంతకుముందు టైటిల్ గెలిచింది 2004, 2017లో 2 సార్లు ఇండియా టైటిల్ గెలుచుకుంది. కానీ ఇండియా ఈసారి అనేది బ్రాంజ్ మెడల్తో మనకి సరిపెట్టుకోవడం జరిగింది. 2-0 విన్ ద బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకుంది. మనకి విన్నర్ ఎవరు? జపాన్ అనేది గెలవడం 3వసారి. ఇది ఎక్కడ జరిగింది? మనకి మస్కట్, ఒమాన్లో జరిగిన ఈ టోర్నమెంట్ అంతా కూడా. సో ఎవరు? ఏషియా హాకీ ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఇది ఎక్కడ ఉంది? ఇది కౌలాలంపూర్, మలేషియాలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా ఓపెన్. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మనకి, ఆస్ట్రేలియన్ ఓపెన్. సో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ కనుక చూసుకుంటే మనం ఒకసారి చూసుకుంటే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే టెన్నిస్కి సంబంధించింది కదా. ఆస్ట్రేలియన్ ఓపెన్ 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి కదా మనకు. ఫ్రెంచ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యుఎస్ కానీ, వింబుల్డన్ కానీ, 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి కదా. సో ఈ 4 గ్రాండ్ స్లామ్స్లో మనకి ఎవ్రీ ఇయర్ జనవరి మంత్లో మనకి ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ అనేది జరుగుతుంది, ఆస్ట్రేలియన్ ఓపెన్. సో దీంట్లో చూసుకుంటే మెన్ సింగిల్స్ ఎవరు గెలిచారు? మళ్ళీ రఫెల్ నాదాల్, ఏ దేశానికి చెందిన? స్పెయిన్. అండ్ సో ఇది డానిల్ పైన గెలవడం జరిగింది. ఎవరు? రష్యా, రన్నర్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వచ్చి అస్లే బాటి, ఆస్ట్రేలియా ఫేమస్ ఈమె. నెక్స్ట్ డానియల్. సో డానియల్ యునైటెడ్ స్టేట్స్ పైన, ఈమె పైన వీళ్ళిద్దరు రన్నర్స్. సో వీళ్ళు డానిల్, ఈమె డానియలే. సో ఇక్కడ గెలిచింది రఫెల్ నాదార్ అండ్ నెక్స్ట్ ఎవరు? అస్లే బాటి. సో వీళ్ళు గెలిచి మిగతా మనకి ఎగ్జామ్ పర్పస్లో పెద్ద ఇంపార్టెన్స్ లేదు, కానీ మెన్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్ అనేది మనకి ఇంపార్టెంట్. రఫెల్ నాదాల్, రైట్. మరి ఏంది ఇది? రఫెల్ నాదాల్ ఎందుకు గురించి మాట్లాడుకోవాలి? స్పెయిన్కి దేశానికి చెందినటువంటి ఇతను 21వ టైటిల్ ఇది. ఎవరికి? రఫెల్ నాదాల్ ఈజ్ క్రియేట్ ద హిస్టరీ బై విన్నింగ్ ద 21st గ్రాండ్ స్లామ్ టైటిల్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ, వింబుల్డన్ ఓపెన్ కానీ, ఫ్రెంచ్ ఓపెన్ కానీ, యుఎస్ ఓపెన్ కానీ, ఈ 4 గ్రాండ్ స్లామ్స్. ఈ 4 గ్రాండ్ స్లామ్స్ కలిపి మొత్తము 21 టైటిల్స్ గెలిచాడు ఇంతవరకు. అంతకుముందు 20 టైటిల్స్ ఉండేటివి, ఆ రికార్డ్ బద్దలైపోయింది. ఎవరు? జకోవిక్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజర్ ఫెదరర్ కానీ. జకోవిక్ కానీ, రోజర్ ఫెదరర్ కానీ మంచికి ఒక్కొక్కరిని 20 టైటిల్స్ గెలిచారు. వాళ్ళిద్దరిని బీట్ చేసి ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద గ్రాండ్ స్లామ్స్ ఇన్ ద వరల్డ్ ఎవరు? మనకి ఇప్పుడు రఫెల్ నాదాల్. సో ఈజ్ ద క్లెయిమ్డ్ యాజ్ ఎ రికార్డ్ బ్రేకింగ్ ద 21st గ్రాండ్ స్లామ్. విత్ దిస్ ఈ బికేమ్ ద ఓన్లీ ప్లేయర్ టు విన్ ద మోస్ట్ ఆఫ్ ద గ్రాండ్ స్లామ్ టైటిల్స్. అంతకుముందు 20 రికార్డ్, 20 బ్రేక్ అయింది. 20 ఎవరు? జకోవిక్ అండ్ రోజర్ ఫెదరర్ 20 గెలిచారు. ఇది 21వది మరి. ఓకే, నెక్స్ట్ 35 years ఓల్డ్ రఫెల్ నాదాల్ బికేమ్ ద 3rd ఓల్డెస్ట్ మ్యాన్ టు విన్ ద గ్రాండ్ స్లామ్ టైటిల్. సో రోజర్ ఫెదరర్ కానీ, నెక్స్ట్ కేన్ రోజ్విల్ కానీ దాదాపు 34 సంవత్సరాల వయసులో, 38 సంవత్సరాల వయసులలో గెలిచారు వాళ్ళు టైటిల్స్. కానీ ఇతను 30 సంవత్సరాల వయసులో గెలవడం జరిగింది. ఈజ్ ద ఓన్లీ అండ్ సెకండ్ మ్యాన్ టు ఓన్ ద ఆల్ ద 4 గ్రాండ్ స్లామ్స్ అట్లీస్ట్ ట్వైస్. యుఎస్ ఓపెన్ కానీ, ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ, ఫ్రెంచ్ ఓపెన్ కానీ, వింబుల్డన్ కానీ ఉన్నాయి కదమ్మా. సో వాటిని 2 సార్లు గెలిచాడు. సరే, అంత డెప్త్గా క్వశ్చన్ అడగకపోవచ్చు. ఎన్ని గెలిచారు అని అనడానికి అవకాశం ఉంది మనకి. ఓకే, 21. ఓకే,
నెక్స్ట్ ఆస్ట్రేలియాకి చెందిన ఆమె. ఓకే, ఆస్ట్రేలియా ఏ దేశం? ఆస్ట్రేలియాకి. అయితే ట్విస్ట్ ఏంటిదంటే ఇక్కడ ఆస్ట్రేలియా దేశంలోనే జరుగుతుంది ఆస్ట్రేలియా ఓపెన్, మెల్బోర్న్లో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మెల్బోర్న్లో జరుగుతుంది ఆస్ట్రేలియా ఓపెన్. కానీ గడిచిన 44 సంవత్సరాల హిస్టరీలో ఒక్క ఆస్ట్రేలియన్ కూడా ఆస్ట్రేలియా ఓపెన్ గెలవాలి. వాళ్ళ దేశంలోనే జరుగుతుంది, వాళ్ళ దేశం వాళ్ళు ఒకరు కూడా గెలవలేదు గడిచిన 44 సంవత్సరాలలో. సో ఫస్ట్ టైం ఆఫ్టర్ 44 years తర్వాత ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ని గెలిచింది. సో ఎవరు మనకి? ఆస్ట్రేలియా. సో ఈ ఆస్ట్రేలియా విన్ ద ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెనే కాదు, గడిచిన 44 సంవత్సరాలలో గెలవడం ఇదే మొదటిసారి. సో ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ బై అన్ ఆస్ట్రేలియన్ ఇన్ లాస్ట్ 44 years. సో కాబట్టి ఎగ్జామినేషన్లో 2 రికార్డ్స్ బ్రేక్ ఒక ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం గత 44 సంవత్సరాలు మొదటిసారి. అలానే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద గ్రాండ్ స్లామ్స్ ఎవరు మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి రఫెల్ నాదల్. సో రఫా అని పిలుస్తుంటాం ఫేమస్గా, రఫా. సో రఫా ఎంత? ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 21 టైటిల్స్ తోటి టాప్లో ఉన్నాడు మనకి నంబర్ ఆఫ్ ద గ్రాండ్ స్లామ్స్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ యాపిల్ ఈజ్ అవార్డ్ అగైన్ రిటైన్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద అవార్డ్ మోస్ట్ బ్రాండెడ్, సో హైయెస్ట్ బ్రాండెడ్. సో ద వాల్యుబుల్ అండ్ ద స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్ అనేది ఈ బ్రాండ్ ఫినాన్స్ అనే ఒక కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము యాపిల్ అనేది ఇప్పటికీ మళ్ళీ ప్రపంచంలో $3 trillion ఆఫ్ ద వాల్యుయేషన్ తోటి సో మళ్ళీ అదే టాప్ పొజిషన్లో ఉంది. దెన్ ఫాలోడ్ బై ద అమెజాన్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద గూగుల్. సో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో సో 1 trillion వాల్యూస్ తోటి సో అదే ఫస్ట్ ప్లేస్లో ఉంది మళ్ళీ ఏది? యాపిల్. నెక్స్ట్ TXT గోల్ ఎట్ ద రేట్ ఆఫ్ ద 2010 to 2000. TXT అంటే టైగర్స్కి సంబంధించింది. TX అంటే ఇన్కి టైగర్స్. 2010లో చాలా కంట్రీస్ కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకున్నాయి. ఏ కంట్రీస్లలో అయితే టైగర్స్ ఎక్కువగా ఉంటాయో ఆ టైగర్స్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ అన్ని కలిసి ఈ అగ్రిమెంట్ రాసుకున్నాయి. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటిదంటే 2010 నుంచి 2022 నాటికి 2010 నుంచి 2022 నాటికి ఓకే, ఈ 22 సంవత్సరాల పీరియడ్ లోపల వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి టైగర్స్ యొక్క నంబర్స్ని ఏం చేయాలి? డబుల్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా? 2010 నుంచి 2022 వరకు సో వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి టైగర్స్ని కాపాడుతూ ఆ టైగర్స్ యొక్క నంబర్స్ని ఏం చేయాలమ్మా? డబుల్ చేయాలి. ఓకే, టైగర్స్ యొక్క నంబర్ని ద TXT గ్లోబల్ కమిట్మెంట్ టు డబుల్ ద వైల్డ్ లైఫ్ టైగర్స్ బై ద 2022. ఓకేనా? రైట్. నౌ సో 2022 నాటికి డబుల్ చేయాలి. అయితే ఎవరైతే ఈ టైగర్స్ నంబర్స్ డబుల్ చేయడంలో పార్టిసిపేట్ చేస్తున్న కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తుంటారు. ఆ అవార్డ్స్ పేరు ఏంటిదంటే TX2 అవార్డు ఒకటి వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి టైగర్ కన్జర్వేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ అని ఇంకొక అవార్డు. 2 అవార్డ్స్ ఇస్తుంటారు. ఏ దేశాలు అయితే మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తాయో దేనికి సంబంధించి? ఈ TX2 గోల్స్కి సంబంధించి. ఓకే, ఈ సంవత్సరం TX2 అవార్డ్ అనేది సో మనకి ఇండియాలోని సత్యమంగళం ఫారెస్ట్ కానీ, ఇండియాలో ఉన్నటువంటి ఏ ఫారెస్ట్? సత్యమంగళం ఫారెస్ట్ తమిళనాడులోని కానీ, అట్లాగే భారతీయ నేషనల్ పార్క్ నేపాల్లో ఉన్నటువంటి రెండింటికి జాయింట్గా ఇద్దరికి కలిపి ఈ TX2 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దేశంలో నంబర్ ఆఫ్ ద టైగర్స్ యొక్క పాపులేషన్ ఏమైందని? పెరిగిందని. ఈ STR అంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్. ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్లో టైగర్ నంబర్స్ అనేది పెరగడం జరిగింది. 80 ఉండే 2010లో, ఇప్పుడు దాదాపు 25 ఉండే 2011, ఇప్పుడు 2022 నాటికి 80 అయినాయి. 25 నుంచి 80 టైగర్స్ అయినాయి. అలానే మనకి భారతీయలో 2009లో మనకి 20 ఉంటే ఇప్పుడు 87 వరకు టైగర్స్ నంబర్ అనేది డబుల్ అయినాయి ఈ రెండిట్లలో. అందుకని చెప్పేసి ఈ రెండిట్లకు జాయింట్గా కలిపి మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది TX2 అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టైగర్స్ యొక్క నంబర్స్ ఏమైనా మనకి డబుల్ అయినాయి కాబట్టి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనామ్మా? రైట్. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో భాగంగానే టైగర్ కన్జర్వేషన్ ఎక్సలెన్స్ అవార్డు. సో ఈ అంటే టైగర్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి కానీ, దానికి కావాల్సిన నీటి వసతులు కానీ, అక్కడున్న ఫారెస్ట్ ఏరియాని ప్రొటెక్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఎవరైతే మంచిగా చేస్తుంటారో అవన్నీ చేస్తేనే టైగర్ యొక్క పాపులేషన్ ఏమైతే ఇంక్రీజ్ అవుతుంది. అలా ఎవరు చేస్తున్నారో వాళ్ళకి టైగర్ ఎక్సలెన్స్ అవార్డు ఇస్తారు. అది కూడా మళ్ళీ దీనికి రావడం జరిగింది. ఏది? కాటా ఫారెస్ట్ కన్జర్వేటివ్ నేపాల్లో ఉన్నటువంటి దానికి రావడం జరిగింది. ఇది దీనికి అటాచ్ అయ్యే ఉంటుంది. దేనికి? ఈ భారతీయ టైగర్ రిజర్వ్. ఓకేనా? సో ఆ భారతీయ టైగర్ రిజర్వ్లోనే టైగర్స్ నంబర్ పెరిగినాయి. ఆ టైగర్స్ నంబర్ పెరిగినాయి కదా, దానికి అటాచ్ అయిన ఫారెస్ట్ వేరే కాటా ఫారెస్ట్ ఏరియా, అది బాగా ప్రొటెక్ట్ చేయడం ద్వారా టైగర్స్ యొక్క నంబర్ పెరిగిందని చెప్పి ఈ ఫారెస్ట్ ఏరియాకి మనకి ఈ అవార్డు ఇచ్చారు. ఇది టైగర్ కన్జర్వేషన్ ఎక్సలెన్స్ అవార్డు అనేది. సో నెక్స్ట్ ఎక్కడ నంబర్స్ పెరిగినాయంటే రెండింటిలో నంబర్స్ పెరిగినందుకు ఈ రెండింటికి రావడం జరిగింది మనకి. ఇది ద సత్యమంగళం టైగర్ రిజర్వ్ బ్యాక్స్ ద TX2 అవార్డ్ అలాంగ్ విత్ భాడియా టైగర్ రిజర్వ్ నేపాల్. ఇద్దరికి జాయింట్గా ఇవ్వడం జరిగింది మనకి.
నెక్స్ట్ పీఎం నరేంద్ర మోదీ వర్చువల్ అటెండెడ్ ద వాట్ ఫస్ట్, ఇక చూడండి ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియా అండ్ ఏమన్నాడు, సెంట్రల్ ఏషియా సమ్మిట్ అన్నాడు. ఇది గుర్తు. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటే ఏవేవి ఉంటాయి అంటే మనకి ఇండియాకి పైన ఉంటాయి కదా. సో సెంట్రల్ ఏషియా అంటే ఇప్పుడు ఇది ఇండియా ఉంది, ఓకే, ఇది ఇండియా పోతే ఇటు పాకిస్తాన్, ఈ పాకిస్తాన్ దాటిపోతే ఆఫ్ఘనిస్తాన్, ఈ పైన అంతా ఏంటిది మళ్ళీ సెంట్రల్ ఇండియానే మొత్తం. పైన పోతే అంత ఏముంది మనకి సెంట్రల్ ఇండియా. ఈ సెంట్రల్ ఇండియాలో చూసుకుంటే మనకి ఏమున్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు, కజకిస్తాన్ కానీ, ఓకే, కిర్జికిస్తాన్ కానీ, తజికిస్తాన్ కానీ, తుర్కమెనిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, ఈ అన్ని దేశాలు. సో ఈ 5 దేశాలతోటి మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మనకి వర్చువల్గా సమ్మిట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇండియా సెంట్రల్ ఏషియా సమ్మిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది 5 దేశాలతోటి, ఓకేనా. వర్చువల్గా జరిగింది కాబట్టి ఏ ప్లేస్లో జరిగిందని మనని అడగరు. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సెంట్రల్ ఏషియా ఫస్ట్ ఇండియా సెంట్రల్ ఏషియా కంట్రీస్ సమ్మిట్ అయితే జరిగింది. అయితే ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేసేదంటే అడుగుతాడు. సెంట్రల్ ఏషియా కంట్రీస్ 5 ఉన్నాయి కదా, ఆ సెంట్రల్ ఏషియా కంట్రీస్ ఏవైతే 5 ఉన్నాయో ఆ 5 కంట్రీస్ అనడానికి ఛాన్స్ ఉంది మనకి. ఎందుకంటే ఫస్ట్ టైం జరిగింది 5 దేశాలతో సమ్మిట్ ఎప్పుడు, జనవరి 27 రోజు. కాబట్టి ఆ ఏ 5 దేశాలు ఉన్నాయనేది మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ కనుక చూసుకుంటే రస్కిన్ బాండ్ మన చిన్నప్పటి నుంచి తెలుసు, మన ఫేమస్ ఆథర్ రస్కిన్ బాండ్. ఏ బుక్ ఆఫ్ ద వాట్ ఇండియా సెలబ్రేటింగ్ ద 75 years ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది మనకి రాయడం జరిగింది. ఎవరు? రస్కిన్ బాండ్ రాసినటువంటి వెరీ లేటెస్ట్ బుక్. నెక్స్ట్ చూసుకుంటే మనకి సో లిబర్టీ ఆఫ్టర్ ద ఫ్రీడమ్, లిబర్టీ ఆఫ్టర్ ద ఫ్రీడమ్ ఏ హిస్టరీ ఆఫ్ ద ఆర్టికల్ 21 డ్యూ ప్రాసెస్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రోహన్ జే అల్వా ఇతను లాయర్ రాయడం జరిగింది. మనకు ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. దాని మీద వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దానికి సంబంధించినటువంటి స్టోరీ అదంతా కూడా ఈ బుక్లో రాయడం జరిగింది. ఏ బుక్లో? లిబర్టీ ఆఫ్టర్ ద వాట్ ఫ్రీడమ్ అనే బుక్లో. సో దీని యొక్క ఆథర్ ఎవరు? మనకి రోహన్, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు? రోహన్, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇండియా దట్ ఈస్ భారత్, కొలోనియాలిటీ అండ్ ద సివిలైజేషన్ అండ్ ద కాన్స్టిట్యూషన్ అనే 3 పార్ట్స్లో రాబోతుంది. ఇది పార్ట్ 1 బుక్, ఇది పార్ట్ 2 బుక్, ఇది పార్ట్ 3 పార్ట్స్లో బుక్ రిలీజ్ అవుతుంది. బుక్ పేరేంటి? ఇండియా దట్ ఈస్ భారత్ అనేది. ఎవరు? ఇతను ప్రొఫెసర్ రాయబోతున్నాడు. ఎవరు? సాయి దీపక్ అనే అతను ప్రొఫెసర్. సో ఈ ప్రొఫెసర్ రాయబోతున్నాడు ఇండియా దట్ ఈస్ భారత్ అనేది 3 పార్ట్లలో రిలీజ్ అవ్వబోతుంది. ఇండియా దట్ ఈస్ భారత్ అనేది సాయి దీపక్. అట్లాగే లిబర్టీ ఆఫ్టర్ ఫ్రీడమ్ అనేది ఎవరు? రోహన్. ఇది ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి. ఈ 2 బుక్స్ కూడా ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు థర్డ్ బుక్ ద లాస్ట్ అమంగ్ ద ఈక్వల్, ద పవర్ అండ్ ద క్యాస్ట్ పాలిటిక్స్ ఇన్ ద వాట్ బీహార్ విలేజెస్ బై ద వాట్ ఎంఆర్ శరణ్. సో ఇతను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంఆర్ శరణ్ అతను బుక్ రాయడం జరిగింది. బీహార్లో ఉన్నటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ కానీ దానికి సంబంధించిన దాని గురించి, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి 10 ట్రిలియన్ డ్రీమ్. ఇండియా అనేది సో మనకి ఎప్పుడు $10 trillion ఎకానమీ అవ్వబోతుంది అనే దాన్ని అతను 10 ట్రిలియన్ డ్రీమ్ అనే పేరుతోటి మనకి సుభాష్ చంద్ర గారు, మనకి ఫార్మర్ ఫినాన్స్ సెక్రటరీ, ఈ సుభాష్ చంద్ర గారు మనకు బుక్ రాయడం జరిగింది 10 ట్రిలియన్ డ్రీమ్ అనేది. సో ఇండియా అనేది ఎప్పటికీ మనకి $10 trillion ఎకానమీ అవుతుంది అనేది అవుతుంది అనేది ఒక డ్రీమ్, అది ఒక కళ. ఆ కళ నెరవేరుతుందా లేదా అన్నది మనకి ఇలా రాయడం జరిగింది. మన జీడిపి వాల్యూ అనేది రీచ్ అవ్వాలి ఎంతకి? $10 trillion. ఎవరు రాశారు? సుభాష్ చంద్ర గార్గ్. నెక్స్ట్ ఆపరేషన్ కాటమా. సో ఆపరేషన్ కాటమా అనేది మన యొక్క ఇండియన్ పోలీస్ ఫోర్సెస్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్టులని ఎలా మట్టు పెట్టాయన్న దాని గురించే దీంట్లో రాయడం జరిగింది. దీంట్లో ఆపరేషన్ కాటమాలో. సో దట్ ఈస్ ద అశ్విని భట్నాగర్ అండ్ ఆర్సి గంజు ఇద్దరు కలిసి వీళ్ళు రాయడం జరిగింది ఆపరేషన్ కాటమా. సో జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులను ఎలా చంపింది మన పోలీస్ ఫోర్సెస్ అనేది సో ఈ బుక్ లోపల రాయడం జరిగింది. దేంట్లో? ఆపరేషన్ కాటమాలో. ఎవరు? అశ్విని భట్నాగర్. నెక్స్ట్ వచ్చింది ద ఫియర్లెస్ గవర్నెన్స్. కిరణ్ బేడి మీ అందరికి తెలుసు, ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియా. సో ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ జనరల్గా పనిచేస్తున్నారు. ద ఫియర్లెస్ గవర్నెన్స్ అనేది బుక్ని రాయడం జరిగింది రీసెంట్గా. ఎవరు? కిరణ్ బేడి గారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ జస్టిస్ అయేషా మాలిక్. ఈమె న్యూస్లో ఉంది, పాకిస్తాన్ ఆమె. నేను పిక్ పెట్టడం మర్చిపోయానమ్మా, డోంట్ వరీ. సో జస్ట్ నేమ్ గుర్తుపెట్టుకున్నా. సో జస్టిస్ అయేషా మాలిక్. సో అయేషా మాలిక్ అనేది ఇప్పుడు మనకి పాకిస్తాన్కి చెందిన ఆమె. ఏమైందంటే సో షీ సర్వ్డ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ ద లాహోర్ అండ్ ద సెకండ్ హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద ఇక్కడ లాహోర్లో పనిచేసింది. ఇప్పుడు ఈమె ఎందుకు న్యూస్లో ఉందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడండి. స్వార్న్ యాజ్ ఏ పాకిస్తాన్స్ ఫస్ట్ ఫీమేల్ సుప్రీంకోర్టు జడ్జ్ ఇన్ ద ఇస్లామాబాద్. ఒక ఫీమేల్ అనేది సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వడం అనేది చాలా రేర్ కేసెస్ పాకిస్తాన్లో. అలాంటి పాకిస్తాన్లో సో ఇప్పుడు అయేషా మాలిక్ ద ఫస్ట్ ఫీమేల్ సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వడం జరిగింది. అంతకుముందు లాహోర్ హైకోర్టులో పనిచేసింది. లాహోర్ హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ ద్వారా సో ఫస్ట్ ఫీమేల్ టు బికమ్ ద వాట్ సుప్రీంకోర్టు జడ్జ్. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు? అయేషా మాలిక్. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాటరెల్లా.
సో మనకి ఈ ఏమంటారు ప్రెసిడెంట్, ఇటాలియన్ ప్రెసిడెంట్గా సెర్గో మ్యాటరెల్లా అనే అతను మళ్ళీ ఇటాలియన్ ప్రెసిడెంట్గా ఆల్రెడీ 7-year టర్మ్ 7-year టర్మ్ ఫ్రమ్ ద 2017 నుంచి ఎండ్ అయిపోయింది 2022 వరకు. మళ్ళీ రెండవసారి కూడా ఇతను మళ్ళీ గెలవడం జరిగింది, మంచి మెజారిటీతోటే గెలవడం జరిగింది. ఎవరు? ఇటలీకి సంబంధించినటువంటి ఎవరు? మ్యాట్. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇటలీ మ్యాట్ అంటే అయిపోయా. సో ఇటలీకి చెందిన అతను కదమ్మా, ఇటలీ మ్యాటరెల్లా. సో జస్ట్ మ్యాట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, ఇటలీ మ్యాట్. సో ఇటలీ యొక్క కరెన్సీ ఏంటిదమ్మా? యూరో. ఇటలీ యొక్క కరెన్సీ పేరు ఏంటిది? యూరో అనేది మనకి ఇటలీ యొక్క కరెన్సీ. మ్యాటరెల్లా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ పోర్చుగల్. సో పోర్చుగల్కి సంబంధించినటువంటి ఎవరు? ఆంటోనియో. సో ఆంటోనియో కోస్టా మళ్ళీ గెలవడం జరిగింది. ఆంటోనియో కోస్టా బికెమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద పోర్చుగల్. ఇతను కూడా రెండవసారి మనకి ఆంటోనియో కోస్టా ఎవరు? పోర్చుగల్. సో పోర్చుగల్కి సంబంధించినటువంటి సో ఆంటోనియా, ఓకే. సో ఆంటోనియో కోస్టా. కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? సో పోర్చుగల్ యాంటీ అని గుర్తుపెట్టుకోండి, పోర్చుగల్ యాంట్ అని ఏదో ఒకటి. సో దీని యొక్క కరెన్సీ కూడా ఏంటిది? యూరోనే. పోర్చుగల్ కరెన్సీ కానీ మనకి ఇటలీ కరెన్సీ కానీ రెండింటిలో యొక్క కరెన్సీ ఏముంటాయి? మనకి యూరోనే ఉంటాయి. సో అక్కడైతే ఇటలీ మ్యాట్, ఇక్కడైతే ఏంటిది? సో పోర్చుగల్ యాంట్. ఇది గుర్తుంటే చాలు కదా యాంట్ అని. సో ఆంటోనియాను గుర్తుపట్టచ్చు. పోర్చుగల్ మ్యాట్ అంటే, ఇటలీ మ్యాట్ అంటే మ్యాటరెల్లా అని, అంతే. నెక్స్ట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సజెషన్స్ ఇవ్వడానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు ఒకరు. అతని మనకి ఈ ఎకనామిక్ సర్వే ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్కి ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తుందో ఆ ఎకనామిక్ సర్వేని రాసేదే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవ్రీ ఇయర్. సో రైట్. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో ఈ ప్రొఫెసర్ ఎవరైతే ఈ ఐఎం అహ్మదాబాద్ యూనివర్సిటీ ఆఫ్ ద మసాచుసెట్స్లో చదువుకొని ఇవన్నీ డిగ్రీలు పొందిండో ఇతన్ని మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? సో అనంత నాగేశ్వరన్. సో ఈ అనంత నాగేశ్వరన్ని మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. విల్ రిమైన్ ఇన్ ద సర్వీస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 3 years. 3 సంవత్సరాల వరకు అతని సర్వీస్ పీరియడ్ ఉంటుంది. మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా అపాయింట్ చేయడం జరిగింది ఇతన్ని. ఎవరిని? సో ఈ అనంత నాగేశ్వరన్ని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ద ఇండియాగా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఏవైనా పెద్ద పెద్ద కంపెనీస్ అనేటివి బ్యాంకుల నుంచి కానీ మిగతా ఆర్గనైజేషన్స్ నుంచి లోన్స్ తీసుకొని లోన్స్ రికవరీ కానప్పుడు ఏం చేస్తుందంటే ఆ లోన్స్ రికవరీ కానప్పుడు ఈ కోర్టులోకి వెళ్ళి కోర్టులో కేసేసి కోర్టు ద్వారా లోన్స్ను రికవరీ చేసుకుంటూ ఉంటాయి. సో ఆ కోర్టుల ద్వారా లోన్స్ను రికవరీ చేసుకునేటప్పుడు అలాంటి కేసెస్ని సాల్వ్ చేయడానికి కోసం మనకు సపరేట్గా ఇది ఉంటుంది. ఏది? ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ద ఇండియా అనేది. సో ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ద ఇండియాకి మనకు చైర్మన్గా ఎంఎస్ సాహు ఉండే ఇంతకుముందు. ఈ ఎంఎస్ సాహు రిటైర్డ్ అయిపోయి సో ఇప్పుడు రవి మిట్టల్. సో రవి మిట్టల్ ఈజ్ గోయింగ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఏ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా అపాయింట్ అవుతున్నారు. పీరియడ్ ఆఫ్ ద 5 years పీరియడ్లో ఇతను ఉంటాడు మనకి. ఎవరు? ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరు? సో మనకి రవి మిట్టల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్. అండ్ అలానే నెక్స్ట్ రవి మిట్టల్ సో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా అపాయింట్ అవుతున్నాడు. సో ఇతను కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేం చేస్తుంది? ఈ బ్యాంకులో ఏవైతే పెండింగ్ లోన్స్ ఉన్నాయో వాటన్నిటిని మనకి రికవర్ చేయడానికి కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. ఏది? ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే రైట్. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్స్ సంబంధించి 2 ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుని, ఒకటి అరుణాచల్ ప్రదేశ్లో, ఇంకోటి మనకి ఇక్కడ లడాఖ్లో. సో చూసుకుంటే ఇక్కడ టోర్గ్యా ఈజ్ ద ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ ద అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మనకి మోన్పా ట్రైబ్స్. ఈ మోన్పా ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అరుణాచల్ ప్రదేశ్లో ఈ మోన్పా ట్రైబ్స్ వాళ్ళు 3 days సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ పేరు ఏంటిది? టోర్గ్యా. వాళ్ళకి సంబంధించిన కల్చరు, భాషా సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ ద అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ద తవాంగ్ మోనస్ట్రీ. తవాంగ్ అంటే ఇక్కడ ఉంది మనకి అరుణాచల్ ప్రదేశ్లో కదా. సో అది గుర్తుపెట్టుకోవాలి. టోర్గ్యా ఫెస్టివల్ అనేది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో. అలానే నెక్స్ట్ స్పితుక్ గస్టర్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద ఫెస్టివల్ విచ్ విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ ద లడాక్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ద ఇండియా. సో ఎవ్రీ ఇయర్ ఇది కూడా మనకు జనవరి మంత్లోనే ఇది కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది బిగన్ ఇన్ ద లడాక్. ఇక్కడ ఎగ్జామ్ పర్పస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇంతకుముందు చెప్పిన ఈ 2 ఫెస్టివల్స్ కానీ, ఏది టోర్గ్యా ఫెస్టివల్ కానీ లేకుంటే స్పితుక్ గస్టర్ కానీ, ఈ ఫెస్టివల్స్ అనేటివి ఏ స్టేట్లలో జరుగుతాయి అనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్స్ అనేది అవి ఎగ్జామ్లో అడుగుతుంటారు. కాబట్టి వీటిపైన మీరు ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది ఏ రాష్ట్రంలో ఎక్కడ? ఇది యూనియన్ టెరిటరీ ఎక్కడ? లడాఖ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ
వాళ్ళ కల్చర్ని ఎగ్జిబిట్ చేయడానికి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో బోనాలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మన కల్చర్ని మనం ఎగ్జిబిట్ చేస్తుంటాం. అలానే వీళ్ళు కూడా వాళ్ళ కల్చర్ సంప్రదాయాలను ఎగ్జిబిట్ చేసుకోవడానికి కోసమే వీటిని ఈ ఫెస్టివల్స్ని మనకి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ జనవరి మంత్లో. ఈ 2 క్వశ్చన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ధార్వాడ్ ఎక్కడ ఉంది? కర్ణాటకలోని ఐఐటి. సో ఐఐటి కర్ణాటకలో ఉన్నటువంటి ఈ ఐఐటి ధార్వాడ్ ఏదైతుందో వాళ్ళు అక్కడ ఒకటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. ఏంటిది అంటే గ్లోబల్ సెంటర్. సో ద గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ద అఫోర్డబుల్ అండ్ ద క్లీన్ ఎనర్జీ. సో ఈ ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి? అఫోర్డబుల్ అండ్ ద క్లీన్ ఎనర్జీకి చెందింది. గ్లోబల్ సెంటర్ ఫర్ ద అఫోర్డబుల్ అండ్ ద క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి ఇక్కడ ఐఐటి ధార్వాడ్లో మనకి ఇది ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రీసెర్చ్ అని చేయడం జరుగుతుంది. ఇండియాలో ఇలా ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పేర్లు మార్చాలని డిసైడ్ అయిపోయింది. దాంట్లో మార్చాలన్నట్లో ఇక్కడ చూస్తే మనకి ఓషంగాబాద్. సో ఓషంగాబాద్ని ఏమని నర్మదాపురం అని మార్చడం జరిగింది. అట్లాగే శివపురాన్ని కుందేశ్వర్ అని మార్చడం జరిగింది. అండ్ బాబాయ్ అనే దాన్ని మక్కన్ నగర్గా మార్చడం జరిగింది మనకి. సో ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంటే సో అప్రూవల్ ఇచ్చినటువంటి నేమ్స్ న్యూగా. అండ్ నేషనల్ హైవే ఫర్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్. సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ స్టేషన్స్ అనేది కావాలి ఖచ్చితంగా. మనకి ఎట్టయితే పెట్రోల్ బంక్స్ ఉంటాయో అట్లనే ఏం కావాలి, మనకి ఛార్జింగ్ స్టేషన్స్ కావాలి. ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద ఛార్జింగ్ స్టేషన్స్ అనేది మనకి ఈ హైవేలో ఉన్నాయి. దాదాపు 52 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారు 4-వీలర్కి గురుగావ్ హర్యానాలో. సో గురుగావ్ హర్యానా సెక్టార్ ఏదైతే ఉందో అక్కడ దాదాపు 52 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ ద సెక్టార్ 52. సో 100 ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని 100 52 కాదమ్మా 100 ఛార్జింగ్ స్టేషన్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ 100 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టింది ఎవరు? సో ఇది ఎలక్ట్రిఫై అనే ఒక ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్. ఆ ఎలక్ట్రిఫై అనే ఆర్గనైజేషన్ అనేది 100 ఛార్జింగ్ స్టేషన్స్ ఇక్కడ సెక్టార్ 52 ఆఫ్ ద గురుగావ్ హర్యానాలో. సో 4-వీలర్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి కోసము. సో ఇండియాలో ఇప్పటివరకు ఇక్కడనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్టు మనకు చెప్తుంది డాటా. నెక్స్ట్ ద సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ ద మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ నోట్లను ప్రింట్ చేసేది ఏది? దీని SPCLM. ఓకేనా. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది మనకి. ఏది? సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ ద మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఏం చేశారంటే 2 కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి కరెన్సీ నోట్ ప్రెస్ మనకి ఎక్కడ ఉంది? నాసిక్లో ఉంది. అట్లాగే బ్యాంక్ నోట్ ప్రెస్ అనేది ఎక్కడ ఉంది? మనకి దేవాస్లో ఉంది. ఈ 2 కూడా నాసిక్లో, మహారాష్ట్రలో, దేవాస్లో. ఇక్కడ బ్యాంక్ నోట్ ప్రెస్, ఇక్కడ కరెన్సీ నోట్ ప్రెస్ అనేది ఉంది. వీటి మోడర్నైజేషన్లో భాగంగా 2 ఏం చేశారంటే వీళ్ళు బ్యాంక్ నోట్ ప్రింటింగ్ లైన్స్ని సో కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. బ్యాంక్ నోట్ ప్రింటింగ్ లైన్స్ని ఒకటి నాసిక్ లోపల, రెండవది ఎక్కడ? దేవాస్ లోపల. ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది కరెన్సీ నోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రింటింగ్ కానీ బ్యాంక్ నోట్ ప్రెస్ కానీ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? ఇదే ప్లేస్లలో, ఈ 2 ప్లేస్లలో ఏం పెడుతున్నారు? ఈడ ఒకటి ఏం పెడుతున్నారు? బ్యాంక్ నోట్ ప్రింట్ లైన్స్ని పెట్టబోతున్నారు మనకి. ఓకేనా, రైట్. బ్యాంక్ నోట్ ప్రింట్ లైన్స్ అంటే లైన్స్ ఉంటాయి కదమ్మా, మీరు అన్ని కరెన్సీ నోట్లు చూసుంటారు కదా. నెక్స్ట్ డిజిటల్ సంసద్ అంటే ఏంటిది? పార్లమెంటు. సో పార్లమెంట్లో జరుగుతున్నటువంటి లైవ్ సెషన్స్ అన్నిట్లను కూడా సో మనకి ఎప్పటికప్పుడు చూడడానికి కోసం పార్లమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, పార్లమెంట్ జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏదైనా సరే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ మనకి లైవ్లో ఉండడానికి కోసం సంసద్ అనే యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సంసద్ అంటే పార్లమెంట్. సో దట్ ఈస్ ద డిజిటల్ సంసద్ ఇనిషియేటివ్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్ టు యాక్సెసిబుల్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. సో అన్ని లైవ్ సెషన్ చూడడానికి కానీ, దానికి సంబంధించినటువంటి ఏ డాటా కావాలన్నా మన పార్లమెంట్కి సంబంధించి అన్ని దీంట్లో ఉంటాయి. దీంట్లో డిజిటల్ సంసద్ అనే మొబైల్ అప్లికేషన్స్లో. నెక్స్ట్ మెటా అంటే ఏంటిది? ఇప్పుడు మెటా అనేది కొత్త పేరు, కానీ పాత పేరు దీని పేరు ఏంటిది? ఫేస్బుకే ఇప్పుడు మెటా అయింది కదా. సో ఈ ఫేస్బుక్ వాళ్ళు మనకి ఇది ఫిక్కీ తోటి టైఅప్ అయిపోయి మన ఇండియాలో ఉమెన్స్ని ప్రమోట్ చేస్తామని చెప్తున్నారు. ఉమెన్కి సంబంధించి ఎస్ఎంబీస్ మీన్స్ ఇది షీ మీన్స్ బిజినెస్ ప్రోగ్రామ్. అంటే ఎవరైతే ఉమెన్ ఉన్నారో బిజినెస్గా ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఎంటర్ప్రెన్యూర్స్కి సో మనకి ఫేస్బుక్ అంటే మెటా, ఓల్డ్ నేమ్ అయితే ఫేస్బుక్, ఇప్పుడైతే మెటా. ఈ మెటా ఆర్గనైజేషన్ అనేది ఫిక్కీ ద్వారా మనకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నది. సో 5 lakh ఉమెన్స్. సో టు సపోర్ట్ ద 5 lakh ఉమెన్ లెడ్ స్మాల్ బిజినెస్ అక్రాస్ ద ఇండియా. ఎవరు? ఈ మెటా అనే ఆర్గనైజేషన్ అనేది మనకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నది. ఏ ప్రోగ్రామ్ కింద? SMBs అక్రాస్ ద ఇండియా. దట్ ఈస్ ద షీ మీన్స్ బిజినెస్ ప్రోగ్రామ్ కింద 5 లక్షల మంది ఉమెన్స్కి మేము హెల్ప్ చేస్తాం. ఇన్ అసోసియేషన్ విత్ ఫిక్కీతో టైఅప్ అయిపోయి మేము 5 లక్షల మందికి సాయం చేస్తామని అడుగుతున్నాం. ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే ఏ ఆర్గనైజేషన్ అనేది సపోర్ట్ చేస్తున్న అడుగుతాడు. ఫేస్బుకా, గూగులా, మైక్రోసాఫ్టా అని అట్లా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయిల్ అన్న అగ్రికల్చర్లో చాలా వెల్ డెవలప్డ్ కంట్రీ.
సో ఇజ్రాయిల్ తోటి మనం అగ్రిమెంట్ రాసుకొని ఇజ్రాయిల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఇండియాకు కూడా తీసుకొచ్చి ఇండియాలో కూడా ఒక 150 విలేజెస్ ఆఫ్ ద ఎక్సలెన్స్గా కన్వర్ట్ చేయాలంటే కొత్త న్యూ టెక్నాలజీ తోటి అక్కడ అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ మైక్రో ఇరిగేషన్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అని ఇట్లా డెవలప్ చేసి సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా కన్వర్ట్ చేయాలి 150 విలేజెస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రిమెంట్ రాసుకుంది. ఎవరితోటి? ఇజ్రాయిల్ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. స్పెషల్లీ టెక్నికల్ హెల్ప్ ఫ్రమ్ ద ఇజ్రాయిల్. అలా ఈ ఇయర్ మనకి 75 years ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ కాబట్టి ఇప్పుడు 75 విలేజెస్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా, మళ్ళీ రాబోయే రోజులలో ఇంకా మిగతా 75ని టోటల్గా 150 విలేజెస్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా విత్ ద టెక్నాలజీ అసిస్టెన్స్ ఫ్రమ్ ద ఇజ్రాయిల్ సో చేయబోతున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక హొయసాల టెంపుల్స్ నామినేటెడ్ ఫర్ ద యునెస్కో హెరిటేజ్ సైట్. మనం లాస్ట్ ఇయర్ చూసాం రామప్ప టెంపుల్ అనేది కానీ, లేకుంటే గుజరాత్లోని ధోలవీరా కానీ మనకి యునెస్కో హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ అయిన ఇండియాని. అలానే ఈ ఇయర్ కూడా మనకి నామినేషన్స్ పంపించాం. 2022-23కి ఇండియా నుంచి నామినేషన్స్కి మనకి హొయసాల టెంపుల్స్ కర్ణాటకలోని బేలూరు కానీ, హలబీడ్ కానీ, ఈ సోమనాథపురంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయి ఈ హొయసాల టెంపుల్స్, ఈ హొయసాల కింగ్స్ కట్టించినటువంటి ఈ టెంపుల్స్ని ఈ సంవత్సరానికి కానీ ఇండియా నుంచి నామినేట్ చేయడం జరిగింది. దీనికి యునెస్కో హెరిటేజ్ లిస్ట్కి ఇండియా నుంచి ఆఫీషియల్గా ఇచ్చారు. అంటే 2014 నుంచి ఇవి టెంటేటివ్ లిస్ట్లోనే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరమైన వీటికి ఈ హొయసాల టెంపుల్స్ ఏవైతే హలైబీడ్లో ఉన్నటువంటి హొయసాల టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ సంవత్సరం మనకి యునెస్కో హెరిటేజ్ రికగ్నైజేషన్ రావాలని కోరుకుందాం గట్టిగా. సో ఇవి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. సో దాంట్లో రామప్ప ధోలవీరాకి వచ్చినట్టే సో రాబోయే సంవత్సరం మనకి వీటికి కూడా రావాలని మనం కోరుకుందాం. దేనికి? హొయసాల టెంపుల్స్, కర్ణాటకలోని హొయసాల టెంపుల్స్ని యునెస్కో నామినేషన్కి పంపించడం జరిగింది. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ జియో పార్క్. జియో పార్క్ అంటే ఏంటిది? ఫస్ట్ అక్కడ ఏదైనా స్ట్రక్చర్. వాట్ ఈస్ మీన్ బై జియో పార్క్? చూడండి, జియో పార్క్ ఈజ్ ఏ యూనిఫైడ్ ఏరియా దట్ ప్రొటెక్ట్ జియోలాజికల్ హెరిటేజ్ అండ్ ప్రమోట్ ద సస్టైనబుల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ దట్ ఏరియా. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలి. రాళ్ళని కానీ, చెట్లని కానీ, పుట్టల్ని కానీ, కుంటల్ని కానీ, చెరువుల్ని కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కడ ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నప్పుడే వాటిని కాపాడాలి. ఎందుకంటే వాడు ఒక పర్టికులర్ థింగ్ ఉంటుంది. అట్లాగే నర్మదా వ్యాలీ మనకి ఈ మధ్యప్రదేశ్లోని నర్మదా వ్యాలీ ఏదైతే ఉందో నర్మదా వ్యాలీలో చాలా రోజుల క్రితం అంటే 1828లోనే అక్కడ డైనోసార్ ఫాజిల్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. నర్మదా వ్యాలీలోనే ఒక ప్లేస్ పేరు ఏంటిది? లామెటా బెడ్ అనేది. సో ఇప్పుడు నర్మదా వ్యాలీలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడడానికి కోసము మనకి ఫస్ట్ జియో పార్క్ ఇండియాలో, దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ జియో పార్క్ ఎట్ ద లమెటా విలేజ్. ఓకే, లమెటా విలేజ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద నర్మదా రివర్ నియర్ ద జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాళ్ళు కానీ రప్పల్ని కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫాజిల్స్ ఉన్నాయి. సో ప్రపంచ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు దొరకడానికి అవకాశం ఉన్నాయి. దాంట్లో ఫాజిల్స్ చాలా ఓల్డ్ ఫాజిల్స్ ఉన్నాయి. దాంట్లో ఆ ఫాజిల్స్ అన్నింటిని ప్రిజర్వ్ చేయడానికి కోసం మనకి జియో పార్క్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ లమ్హెటా విలేజ్ జబల్పూర్ దగ్గర మధ్యప్రదేశ్లో. దిస్ ఇస్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ జియో పార్క్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ రాక్ మ్యూజియం అని మనము 1 month బ్యాక్ కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. రాక్ మ్యూజియం ఎక్కడ? హైదరాబాద్లోని మనకి నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRIలో ఏం స్టార్ట్ అయింది? మనకి ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ రాక్ మ్యూజియం స్టార్ట్ అయింది. ఇదేంటిది? ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? జియో పార్క్ ఇది. ఓకే, జియో పార్క్ వేరు, రాక్ మ్యూజియం వేరు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ జిల్సియస్. ఓకే, జిల్సియస్ అనేది మనకి సో ఇక్కడ నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ పేరు అది. ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ప్లేస్ పేరు. ఏంటిది జిల్సియస్ అనేది? చూడండి, దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కెనాల్ లాక్ ఓపెన్డ్ ఇన్ ద నెదర్లాండ్స్. అండి వరల్డ్ లార్జెస్ట్ ఏమంటాడు? కెనాల్. ఏదైతే వాటర్ని తీసుకెళ్లే కెనాల్స్ ఉంటాయి కదమ్మా, ఈ వాటర్ని తీసుకెళ్లే కెనాల్స్ లోపలికి వాటర్ ఆపేయాలనుకో దానికి లాక్ వేస్తారు, పెద్ద లాక్. ఇలాంటిది వరల్డ్స్ లాంగెస్ట్ లాక్ అంట ఇది. సో దట్ ఈస్ ద ఆల్మోస్ట్ 500 meters long and the 70 meters of the wide canal and the 18 meters of the deep canal replaced with the what small 100 years old. దాదాపు 1929లో కట్టినటువంటి లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ని తీసేసి కొత్త లాక్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అక్కడ నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్ సిటీకి వాటర్ని కంట్రోల్ చేయడానికి కోసము. సో దట్ బికెమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కెనాల్ లాక్. ఎందుకంటే అంత పెద్దగా ఉంది అది. సో దాదాపు 500 meters. నెక్స్ట్ ద జెట్ అనేది ఏంటిదంటే మనకి హైడ్రోజన్ బేస్డ్ ఫ్లయింగ్ బోట్. ద జెట్ ఎవరు రిలీజ్ చేశారు? ఏ కంపెనీ? ద జెట్ జీరో ఎమిషన్ అనే కంపెనీ మనకి ఫ్లయింగ్ బోట్స్ని తయారు చేయడం జరిగింది. ఈ ఫ్లయింగ్ బోట్స్ కూడా దేంతో తయారు చేస్తే మనకి హైడ్రోజన్ బేస్డ్. ఏవి? హైడ్రోజన్. ఏ సిటీలో ఇంట్రొడ్యూస్ చేశారు వీటిని? దుబాయ్ సిటీలో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆన్ 31st January ద జెట్ ఎమిషన్స్ అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ ద చూడండి వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఫ్లయింగ్ బోట్స్. వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్లయింగ్ పవర్డ్ బోట్స్ ఎక్కడ? దుబాయ్లో. దాని పేరేంటిది? దాని పేరే ద జెట్ అని. దాని పేరే ద జెట్ విల్ హ్యావ్ ద ఇనాగ్రల్ ఫ్లైట్ డ్యూరింగ్ ద సో దుబాయ్లో 2023లో మనకి ఇది ఇనాగ్రల్ ఫ్లైట్ అనేది లాంచ్ చేయడం పోతున్నారు మనకు దుబాయ్లో.
దేనితోటి హైడ్రోజన్తో నడిచే ఫ్లయింగ్ బోట్స్ అన్నమాట అవి. ఓకేనా, దుబాయ్ సిటీలో ఎవరు, సో ఆర్గనైజేషన్ ద జెట్ జీరో ఎమిషన్ అనే ఆర్గనైజేషన్ 2023లో లాంచ్ చేయబోతున్నారు వాటిని. ఇప్పుడు ట్రయల్ వర్షన్లో టెస్ట్ చేస్తున్నారు. ఇండియా నేపాల్. సో ఇండియా నేపాల్ అనే 2 దేశాలు కలిసి ఒక చిన్న అగ్రిమెంట్ రాసుకునే దేనికి సంబంధించి మహాకాళి రివర్ పైన మనకు బ్రిడ్జ్ నిర్మించడానికి కోసం. దేనిపైన, మహాకాళి రివర్. సో ఇది ఇక్కడ ఇలా ఉంటే మనకి ఇది ఉత్తరాఖండ్, ఈ ఉత్తరాఖండ్కి ఇటు ఏముంది మనకి నేపాల్, ఈ ఉత్తరాఖండ్కి నేపాల్కి మధ్యన బార్డర్లో ఫ్లో అయ్యే రివర్ ఏంటిది, మహాకాళి రివర్. సో ఏదైతే ఈ మహాకాళి రివర్ ఉందో, సో ఈ మహాకాళి రివర్ పైన సో మనకి బ్రిడ్జ్ కట్టడానికి కోసము దాదాపు 100 మీటర్స్ ఆఫ్ ద బ్రిడ్జ్ నిర్మించడానికి కోసము ఇండియా నేపాల్ అనేది అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఇది సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది అనమాట ఈ బ్రిడ్జ్ మహాకాళి రివర్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి ఏంటిదంటే బార్డర్ అన్నమాట. సపోజ్ ఇది ఉత్తరాఖండ్ స్టేట్ అనుకుందాం, ఇది నేపాల్ అనుకుందాం. ఓకేనమ్మా, ఇది నేపాల్, ఇది ఉత్తరాఖండ్. ఈ రెండింటికి మధ్యలో కరెక్ట్ బార్డర్లో ఫ్లో అయ్యే రివర్ ఏంటిది మనకి, మహాకాళి రివర్ ఆర్ కాళీ రివర్ అంటాం, విచ్ ఇస్ సో బౌండరీ బిట్వీన్ ద ఇండియా అండ్ ద నేపాల్. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ అప్రూవ్స్ ద నిరాంచల్ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. ఈ నిరాంచల్ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ అనేది అమ్మేసింది, ఇక తెలుసు కదా మనకి. సో అమ్మేయడమే మన పని. సో ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ సేల్ ఆఫ్ ద ఎంత 93% ఆఫ్ ద స్టేక్. సో 93% ఆఫ్ ద షేర్ని దేంట్లో, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ని 12,000 కోట్లకి ఎవరికి, మనకి టాటా స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అమ్మడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ నీలాంచల్ ఏదైతే ఉందో టాటా ఎంతకి, 1200 కోట్లకి ఎవరికి, టాటా స్టీల్ వాళ్ళకి. సో నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ని. ఓకేనా. సో దిస్ ఈస్ ద వాట్ ఫస్ట్ ఇన్స్టెంట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ద వాట్ పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్. ఒక గవర్నమెంట్ కంపెనీని ప్రైవేటైజేషన్ చేయడం ఇదే ఫస్ట్ టైం, ఇది స్టీల్ కంపెనీస్ని. మరి ఈ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనేది ఎక్కడ ఉంది అంటే, ఇది కళింగానగర్ ఒరిస్సాలో ఉంది. ఎక్కడ, కళింగానగర్. 1.1 మెట్రిక్ టన్స్ ఆఫ్ ద స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. ఇదంతా కూడా ఎంఎంటీసీ కానీ, ఎన్ఎండిసి కానీ, మెకాన్ కానీ, గుజరాత్ యొక్క 2 కంపెనీస్ కానీ, వీళ్ళందరూ పార్ట్నర్స్ అనమాట. ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది, మీకు టైం ఉన్నప్పుడు చదువుకోండి, పెద్ద ఎగ్జామ్లు ఎవరు అడిగారు. సో ఇక్కడ లిస్ట్లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా దీంట్లో పార్ట్నరే. ఎన్ఎండిసి కానీ, ఎంఎండిసి కానీ, ఒరిస్సాకు చెందిన గవర్నమెంట్ కానీ, సో వీళ్ళందరూ కూడా పార్ట్నర్సే. దీంట్లో 5 కంపెనీస్ కలిపి దీన్ని పెట్టినారు. దేన్ని, సో కళింగానగర్లో స్టీల్ ప్లాంట్ పెట్టినారు. ఆ కళింగానగర్ ఒరిస్సాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పేరు ఏంటిది, సో నీలాంచల్ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. దీన్ని దాదాపు 1200 కోట్లకి 93% షేర్ని ఎవరికి, టాటా లాంగ్ స్టీల్ కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అమ్మేస్తారు. దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాం అనమాట. అంటే గవర్నమెంట్ స్టీల్ కంపెనీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండింగ్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండింగ్ కోసం ఏ దేశం ఎక్కువగా ఖర్చు పెడుతుందని ఈ బ్రూకింగ్ అనే ఇన్స్టిట్యూషన్ కనుక ఒక రిపోర్ట్ తీసింది. ఆ రిపోర్ట్ తీసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేసే దేశాలలో టాప్ 10 దేశాలలో లిస్ట్ తీసింది. ఆ టాప్ 10 దేశాలలో ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది, మనకి 6th ప్లేస్లో ఉంది. మనకి ఎక్కువ మొత్తంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాని తర్వాత చైనా, ఈ అన్ని కంట్రీస్ ఉన్నాయి. 1st ప్లేస్లో, 3rd ప్లేస్లో యునైటెడ్ ఫ్రూట్స్, జపాన్ ఇలా ఉన్నాయి. ఇది ఇండియా అనేది 6th ప్లేస్లో ఉంది మనకి. దేంట్లో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయడానికి కోసం ఎంత గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అన్న దాంట్లో టాప్ 10 దేశాలలో మనది ఒకటి. ఆ టాప్ 10లో మనది కూడా ఏ ప్లేస్లో ఉంది, మనకి 6th ప్లేస్లో ఉంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసము ఎంత గవర్నమెంట్ అనేది ఎంత ఉత్సాహంగా ఉంది, ఎంత డబ్బులు ఖర్చు పెడుతుంది అన్న దాన్ని మీరు చూసినప్పుడు ఈ బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్ తీసిన రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్, $150 million ఆఫ్ ద వెంచర్ క్యాపిటల్. వెంచర్ అంటే ఇద్దరు కలిసి, ఎవరు, ఇండియా, యుఏటి, టు బూస్ట్ ద వాట్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో స్టార్ట్అప్స్ని ప్రమోట్ చేయడానికి కోసము మనకు వెంచర్ క్యాపిటల్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు, ఇండియా అండ్ యుఏపి, $150 million తోటి. అండ్ ఇట్ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద వాట్ 50 సో డెమాన్స్ట్రేటెడ్ అండ్ వాలిడేటెడ్ స్టార్ట్అప్ బేస్డ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 5 years. రాబోయే 5 సంవత్సరాలలో 2025 సంవత్సరం నాటికి ఈ 4-5 సంవత్సరాల పీరియడ్ కోసం దాదాపు మనకు $150 million ఇండియా, యుఏఈ అగ్రిమెంట్ రాసుకున్నాయి. ఆ యుఏఈ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. దీంట్లో స్టార్ట్అప్స్లో ఏవైతే మంచి మంచి ఐడియాస్ ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టార్ట్అప్స్లో ప్రమోట్ చేయడానికి కోసం. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మీటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ జనవరిలో జరుగుతుంటుంది. ఎక్కడ జరుగుతుందంటే డావోస్, స్విట్జర్లాండ్లో జరుగుతుంది. ఎక్కడ, డావోస్ అనే స్విట్జర్లాండ్లో ఉంది. ఎవ్రీ ఇయర్ అక్కడే జరుగుతుంది. సో డావోస్ ఎజెండా ఫర్ ద సమ్మిట్. ఎవరు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది, ఇది డావోస్, స్విట్జర్లాండ్లో ఉంది. దాని మీటింగ్స్ అన్ని కూడా అక్కడనే జరుగుతాయి, ఇక్కడ డావోస్లో. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనకు రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటిదంటే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2021. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2022.
గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2022ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో సైబర్ థ్రెట్స్ ఏమున్నాయి వాటి గురించి మాట్లాడడం జరిగింది. అంత డెప్త్ మనకు అవసరం లేదు. మనకేమడుగుతాడంటే ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ ఎవరని అడుగుతారు. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారని ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. దీన్ని రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు, మనకి డావోస్లో ఉన్నటువంటి ఎవరు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది దీనికి. ఓకే, ఈ ఇయర్ సమ్మిట్ జరిగింది. ఏది డావోస్ సమ్మిట్ 2022. ఈ డావోస్ సమ్మిట్ యొక్క 2022 యొక్క థీమ్ ఏంటిదంటే ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు దాని యొక్క థీమ్ మనకి జనవరి 17 నుంచి 21 వరకు జరిగింది. మనకి ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటిదంటే ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ గూగుల్ అండ్ ద ఎయిర్టెల్ ఇద్దరు టైఅప్ అయినారు. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కోసం దాదాపు $700 million ఇన్వెస్ట్మెంట్. గూగుల్ ఈజ్ ఇన్వెస్టింగ్ $1 million ఇన్ ద ఎయిర్టెల్ ఫర్ ద 5G యూజర్స్. 5Gని ప్రమోట్ చేయడానికి కోసము మన గూగుల్ అనేది టైఅప్ అయిపోయింది. ఎవరితోటి? ఎయిర్టెల్ తోటి టైఅప్ అయిపోయి దాదాపు $1 billion మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నది. నెక్స్ట్ డ్రోన్స్ సబ్సిడీ. మనం ఈ బడ్జెట్లో చెప్పాము, మనం గవర్నమెంట్ ఈజ్ అనౌన్స్డ్ ద డ్రోన్స్ ఇన్ ద అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ స్ప్రెడ్ చేయడానికి కానీ, క్రాప్ అసెస్మెంట్ కోసం కానీ, డిజాస్టర్స్ని అసెస్మెంట్ చేయడానికి కోసం కానీ మనం అగ్రికల్చర్లో డ్రోన్ వాడితే వాటిని మనం కిసాన్ డ్రోన్స్ అని చెప్పాం. ఏంటిది? కిసాన్ డ్రోన్స్. ఎవరైనా కిసాన్ డ్రోన్స్ని వాడాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే 100% ఆఫ్ ద సబ్సిడీ ఇవ్వడానికి రెడీగా ఉంది. దట్ 100% మ్యాక్సిమం అమౌంట్ ఈక్వల్ టు 10 lakhs. 10 లక్షల వరకు గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎవరైతే డ్రోన్స్ని వాడతారో దేంట్లో అగ్రికల్చర్లో క్రాప్ అసెస్మెంట్ కోసం కానీ, స్ప్రెడ్డింగ్ కోసం కానీ, అట్లా మనకు మినిమం 4 లక్షల నుంచి మాక్సిమం 10 లక్షల వరకు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఈ డ్రోన్స్ని ఎవరైతే అగ్రికల్చర్లో వాడాలనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇవ్వడానికి రెడీగా ఉంది. మాక్సిమం ఎంత? 10 lakhs rupees అనేది ఇస్తుంది. 100% ఆఫ్ ద సబ్సిడీ విచ్ ఇస్ ఈక్వల్ టు 10 lakh rupees. ఎవరికి? ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి కానీ, వాళ్ళకి వీళ్ళకి. అండ్ ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి అయితే 75% ఆఫ్ ద సబ్సిడీ. అండ్ మిగతా వాళ్ళకైతే ఒక 40% ఆఫ్ ద సబ్సిడీ వరకు ఇవ్వడానికి గవర్నమెంట్ అనేది రెడీగా ఉంది. ఎవరెవరైతే మనకి ఇవి వాడతారో, ఏం వాడతారో, డ్రోన్స్ వాడతారో అట్లా మాక్సిమం 10 లక్షలు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ బట్టి రకరకాల సబ్సిడీ వస్తుంది. 4 లక్షలు కొంతమందికి, 70% కొంతమందికి, 100% కొంతమందికి, అలా ఆర్గనైజేషన్స్కి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంది. ఫంగస్. ఈ ఫంగస్ పేరు ఏంటిదంటే ద ఫంగస్ అసోసియేటెడ్ విత్ ద వాట్ బేసల్ స్టెమ్ రూట్ రాట్ ఫండ్. ఓకే, ఈ బేసల్ స్టెమ్ అనేది దేనికి సంబంధించింది? ఈ కోకోనట్. ఇదేదో కోకోనట్ ఉంది కదమ్మా, ఈ కోకోనట్ అనేది కేరళలో డిస్కవరీ చేశారు. ఆ కోకోనట్లో కి మొత్తానికి కూడా ఈ ఫంగస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. ఏది? కోకోనట్కి సంబంధించి ఫంగస్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయి ఆ కలర్స్ కానీ, రూట్స్ కానీ మొత్తం కూడా డిస్కలరేషన్ అయిపోయి కేరళలో ఉన్నటువంటి కోకోనట్ ప్లాంటేషన్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయి దీనివల్ల. సో దానివల్ల ఏ స్పీసీస్ అంటే ఒకటి ఇక్కడ ఉన్నాయి చూడండి, గ్యానోడెర్మా కేరలెన్స్, అండ్ సెకండ్ వచ్చేసి సూడో అప్పలాంటమ్. ఈ రెండు అనేటివి కొత్త ఫంగస్. ఈ రెండు కూడా ఈ స్టెమ్ని కానీ, లీవ్స్ కానీ మొత్తం స్టెమ్ వచ్చేసి ఈ స్టెమ్ మొత్తం కూడా పాడైపోతుంది. కోకోనట్ ప్లాంట్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుందని ఈ మధ్య కాలంలో తెలిసింది. అందువల్ల ఇది అడుగుతాడు. ఇవి రెండు న్యూస్లో ఉన్నాయి, దేనికి సంబంధించింది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే కోకోనట్కి సంబంధించింది కాబట్టి. సో దీనికి మైకాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ద ఫంగై ఈజ్ నోన్ యాజ్ వాట్? మైకాలజీ. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. ఫంగస్ ఇవి రెండు కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి కోకోనట్కి. సో బేసల్ రాట్. సో ఈ బేసల్ రాట్ ఏదైతే ఉందో ఇది ఏ ప్లాంట్కి సంబంధించిన డిసీజ్ అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కోకోనట్కి సంబంధించినటువంటి డిసీజ్ ఇది, ఇన్ఫెక్టెడ్ బై ద ఫంగల్. నెక్స్ట్ AK-203 డీల్ విత్ ద ఇనిషియల్ బ్యాచ్ ఆఫ్ ద 70,000. మనం రష్యా నుంచి ఈ రైఫిల్స్ కొనుక్కుంటున్నాం. ఏదైతే రైఫిల్ కనిపిస్తుందో ఈ రైఫిల్స్ అనేది మనం కాంట్రాక్ట్ తీసుకున్నాం. దాంట్లో 70,000 రైఫిల్స్ అనేది రష్యాలో తయారు చేసుకొని మనకి ఇండియాకి తీసుకొచ్చి అమ్మేస్తారు. 70,000 రష్యాస్. అండ్ మిగతావి ఒక 6 లక్షల వరకు ఇండియాలో తయారు చేయాలి. అగ్రిమెంట్ ప్రకారం 70,000 రష్యాలో తయారు చేయాలి, 6 లక్షల రైఫిల్స్ అనేది ఇండియాలో తయారు చేయాలి. రష్యాలో తయారు చేసిన 70,000 రైఫిల్స్ ఏవి? AK-203 రైఫిల్స్ని మనకి ఇండియాకి దాదాపు 5,000 కోట్లకు సంబంధించిన ఈ అగ్రిమెంట్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. రైఫిల్స్ డెలివర్డ్ టు ద వాట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బై ద రష్యా. మిగతావి ఒక 6 లక్షల రైఫిల్స్ అనేది తయారు చేయాలి. ఇక్కడ ఇండియాలోనే తయారు చేయాలి. ఇక్కడ మనకి అమేథీ ఫ్యాక్టరీలో తయారు చేయాలి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అమేథీ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడ ఫ్యాక్టరీ ఏమంటాం, ఈ ఫ్యాక్టరీస్ అంటారు కదా, నేమ్ గుర్తొస్తుంది, డిఫెన్స్ సర్వీస్ ఫ్యాక్టరీస్, అక్కడ తయారు చేయాలి మనకి. ఓకేనా. నెక్స్ట్ సూపర్ కంప్యూటర్స్. ఇండియాలో చాలా సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. దాదాపు ఇప్పటివరకు 10 సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఆ 10 సూపర్ కంప్యూటర్స్తో పాటు ఇంకోటి కూడా యాడ్ అవ్వడం జరిగింది మనకి. ఆ సూపర్ కంప్యూటర్ పేరు ఏంటిది? పరం ప్రవీజ్ఞ అంటే నాలెడ్జే కదా. పరం ప్రవీజ్ఞ అనే సూపర్ కంప్యూటర్. సో దాని యొక్క స్పీడ్ ఎంత? 3.3 petaflops.
దాని యొక్క స్పీడ్ అనేది 3.3 పెటాఫ్లాప్స్. ఇది మరి ఎక్కడ స్టార్ట్ అయింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్స్ బెంగళూరు లోపల ఈ సూపర్ కంప్యూటర్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్. సో ఈ నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్లో భాగంగా భారతదేశంలో కనీసం ఒక 70 సూపర్ కంప్యూటర్స్ని తయారు చేయాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే సో చాలా ప్లేసెస్లలో మనకి సో ఈ పరం అనే పేరుతోటి మనకి సూపర్ కంప్యూటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. సో ఈ పరం ప్రవిజ్ఞ ఇప్పుడు ఇక్కడ ఐసిఎస్సి బెంగళూరులో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. స్పీడ్ అనేది ఇంపార్టెంట్. ఎంత ఈ సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ ఎంత? 3.3 పెటాఫ్లాప్స్. ఇది ఇప్పటివరకు భారతదేశంలో 10 సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్రహ్మోస్ మిసైల్. బ్రహ్మోస్ మిసైల్ అనేది మనకి సూపర్ సోనిక్ మిసైల్. సో దాదాపు 600 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉంది దీని యొక్క మాక్సిమం అనేది. సో ఈ బ్రహ్మోస్ అనేది ఇండియా ప్లస్ రష్యా కలిసి తయారు చేసినటువంటి మిసైల్స్. ఇది బ్రహ్మోస్ మిసైల్. ఈ బ్రహ్మోస్ మిసైల్ని మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఎవరు? ఫిలిప్పైన్స్. సో ఫిలిప్పైన్స్కి మొట్టమొదటిసారిగా సో మనకి ఫిలిప్పైన్స్ ఈజ్ లీడ్ 375 మిలియన్స్ ఫర్ ద వాట్ బ్రహ్మోస్ మిసైల్స్. మొట్టమొదటిసారిగా ఈ ఫిలిప్పైన్స్ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఇండియా అండ్ రష్యా కలిసి తయారు చేసినటువంటి బ్రహ్మోస్ మిసైల్స్ని మనం మొట్టమొదటిసారిగా వేరే దేశానికి ఏదైనా ఎగుమతి చేస్తున్నామా అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఈ దేశానికి, దేనికి? ఫిలిప్పైన్స్కి మొట్టమొదటిసారిగా మనం అమ్ముతున్నాం వీటిని ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని. ఎంకేఐ ఎయిర్క్రాఫ్ట్. ఎంకేఐ ఎయిర్క్రాఫ్ట్ అనేది మన ఇండియాలోనే మనకి వీళ్ళు తయారు చేస్తారు మనకు హాల్. సో దీంట్లో ఈ ఎంకేఐ అంటే అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ ALK-3 వాళ్ళని మనకు ఫార్మల్లీ ఉత్క్రోష్ అనే కమాండర్లో పోర్ట్ బ్లేర్ ఉంది కదా, పోర్ట్ బ్లేర్లో ఉన్నటువంటి మన ఏదైతే ఎయిర్ ఫోర్స్ కమాండెంట్ ఉందో అక్కడ దీన్ని వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందనమాట. అంటే యూజ్లోకి తీసుకురావడం జరిగిందన్నమాట. ఇండిజినస్లీ అడ్వాన్స్ హెలికాప్టర్ MK3 అనేది మనకి పోర్ట్ బ్లేర్లో దాన్ని ఇచ్చేసారనమాట. అంటే ఎయిర్ ఫోర్స్లోకి ఇండక్ట్ చేయడం జరిగింది వాడుకోవడానికి కోసం. నెక్స్ట్ ఐఎన్ఎస్ కుక్రీ. సో ఐఎన్ఎస్ కుక్రీ అనేది మనకి చాలా ఇండియాకి సంబంధించినటువంటి ఒక షిప్, నేవల్ షిప్. దాదాపు 23 ఆగస్ట్ 1989లో దీన్ని మనకు ముంబైలో ఉన్నటువంటి మజగావ్ డాక్ వాళ్ళు తయారు చేశారు. దాదాపు అది 23 డిసెంబర్ 21 వరకు అది బాగా సో వర్క్ చేసి అది కూడా అలసిపోయి దాన్ని ఏం చేస్తారు? డీకమిషన్ చేశారు. ఇక మీద దాన్ని వాటర్ అనమాట. అంటే దాని ఏజ్ అయిపోయిందని. ఎప్పటి నుంచి? 1989 నుంచి 2021 వర్క్ చేస్తుంది. అయితే దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు మ్యూజియం లాగా చేద్దాం అనుకుంటా. ఆ షిప్ ఏదైతే ఉందో, ఆ షిప్ పాడైపోయిన షిప్ ఏదైతే ఉందో సో దాన్ని మ్యూజియం లాగా చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడ? సో ఐఎన్ఎస్ కుక్రీ మెమోరియల్ ఎక్కడ? డయ్యూ. సో డామన్ అండ్ డయ్యూ ఉంటుంది కదా, మనకు డయ్యూ అనే ప్రాంతంలో దాన్ని ఏం చేద్దాం మనం? సో మన మ్యూజియం లాగా చేద్దాం. ఆ మ్యూజియం ఎవరికి సంబంధించింది? 1971 ఇండో పాకిస్తాన్ వార్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన మ్యూజియం లాగా కన్వర్ట్ చేద్దామని అనుకుంటాం. ఆ మ్యూజియం ఎక్కడ పెడుతున్నాం మనం? డయ్యూలో పెడుతున్నాం. అలా ఆ షిప్ ఏదైతే మనకి ఐఎన్ఎస్ కుక్రీ అనే షిప్ ఏదైతే డీకమిషన్ చేసాం, డీకమిషన్ అంటే దాని ఏజ్ అయిపోయింది కాబట్టి దాన్ని వాడడానికి వీల్లేదు యుద్ధాలలో. సో అలాంటి దాన్ని మనకి మ్యూజియం లాగా కన్వర్ట్ చేస్తుంటారు. చాలా వరకు విశాఖపట్నంలో కూడా ఒకటి ఉంది. ఇలా రకరకాలవి. నెక్స్ట్ స్కార్పిన్ క్లాస్. స్కార్పిన్ క్లాస్ లేదా ప్రాజెక్ట్ 75. ఈ ప్రాజెక్ట్ 75 కింద భారతదేశంలో 6 సబ్మెరైన్స్ని తయారు చేయాలి. స్కార్పిన్ క్లాస్ ఆర్ ప్రాజెక్ట్ 75 కింద. సో ఈ స్కార్పిన్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ద సబ్మెరైన్స్. ఇది P75 అనేది ప్రాజెక్ట్ పేరు. ప్రాజెక్ట్ 75 కింద 6 తయారు చేయాలి. 6 ఏం తయారు చేయాలి? సబ్మెరైన్స్. ఎలాంటి సబ్మెరైన్స్? వాటి పేరేంటిది? స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ అనేటివి 6 తయారు చేయాలి. దేని కింద? ప్రాజెక్ట్ 75 కింద. ఆల్రెడీ 2 తయారైపోయి ఆల్రెడీ వాడుతున్నది ఇండియా. ఐఎన్ఎస్ కలవరి అండ్ ఐఎన్ఎస్ కాందేరు. ఒకటి 2017లో, ఒకటి 2019లో ఆల్రెడీ మన నేవీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. థర్డ్ వచ్చేసి ఐఎన్ఎస్ కరంజ్. సో ఈజ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద ట్రయల్స్లో ఉంది. ఫోర్త్ వచ్చేసి ఏంటిది? ఐఎన్ఎస్ వెలా. అండ్ నెక్స్ట్ 6th వచ్చేసి ఐఎన్ఎస్ వాగ్నిష్. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 4th కూడా సీ ట్రయల్స్లో ఉంది. ఇది ఐఎన్ఎస్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద ట్రయల్స్లో ఉంది. ఇప్పుడు 2 మాత్రమే ఉన్నాయి. ఇది మరి 5th లేదు. ఇందులో ఏమున్నది? 1వ ఉంది, 2వ ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది. మరి 5th ఏంటిదంటే 5th కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి టెస్ట్ చేయడం జరిగింది. 5th మొత్తం ఎన్ని? 6. ఇక్కడ మీకు 5 కనిపిస్తున్నాయి. మరి 5th ఇది ఐఎన్ఎస్ వజీర్. సో ఈ ఐఎన్ఎస్ వజీర్ ఏదైతే ఉందో ఇది 5th అనమాట. ఇది కూడా ముంబైలోని మనకి మజగావ్ డాక్. ముంబైలో ఉన్నటువంటి షిప్ యార్డ్ పేరేంటిది? మజగావ్ డాక్. సో ఈ ముంబైలో ఉన్నటువంటి షిప్ యార్డ్ ఈ మజగావ్ డాక్ వాళ్ళే దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది కూడా మనకి ట్రయల్ రన్ చేశారు. ఈ ట్రయల్ రన్ చేసిన తర్వాత ట్రయల్ రన్ సక్సెస్ అయిపోయింది. ఇది సబ్మెరైన్ అనేది స్కార్పిన్ క్లాస్కి సంబంధించింది. సో ఇది కూడా రేపో మాపో మనకి ఎంట్రీ అవుతుంది. దేంట్లోకి? ఇండియన్ నేవీ వాళ్ళకి ఇస్తారు. దీన్ని ఐఎన్ఎస్ వజీర్ 5th అన్నమాట ఇది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా 6. అందులో 2 మాత్రమే ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి. మిగతావన్నీ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇది ఇప్పుడు ఐఎన్ఎస్ వజీర్ అనేది 5th అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి వాగ్జిష్. నెక్స్ట్ XPL 2022. సో ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ ఏదైతే ఇండియన్ నేవీ కండక్టెడ్ ద 20 days జాయింట్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ ఇన్ ద అరేబియన్ సీ విత్ పశ్చిమ్ లెహర్. పశ్చిమ్ అంటే ఏంటిది? వెస్ట్.
ఓకే. వెస్టర్న్ అని. లెహర్ అంటే ఏంటిది? వేవ్ అని. సో, లెహర్ అంటే ఏంటిది? వేవ్ అని, అలలు అని. ఓకేనా? సో, పశ్చిమ్ లెహర్ అనే పేరుతోటి మనం ఇండియన్ నేవీ వాళ్ళు యుద్ధాలొచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలన్న దాని మీద ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది 20 రోజుల పాటు మనకి అరేబియన్ సీలో. అరేబియన్ సీ అనేది మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది గదా! ఇటు సైడే ఉంటుంది గదమ్మా! అందుకోసం ఏమని చెప్పారు దాన్ని? పశ్చిమ్ లెహర్ అని ఇండియన్ నేవీ వాళ్ళు 20 డేస్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మనకి జస్ట్ వాళ్ళు ఎందుకంటే ఆర్మీ వాళ్ళు నిద్రపోతే కుదరదు గదా! వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ కేపబిలిటీస్‌ని ఏం చేయాలి? పెంచుకుంటూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఏదో ఒక ట్రయల్ రన్ చేస్తూనే ఉంటారు. ఆ ట్రయల్ రన్ పేరేంటిది? పశ్చిమ్ లెహర్. నెక్స్ట్ ఆస్వాంగ్ 12 ఇది జనరల్‌గా డైరెక్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్. ఏ దేశం లాంచ్ చేసినటువంటి ఈ మిసైల్ టెస్ట్ ఫైర్ అని అడుగుతాడు డైరెక్ట్‌గా. సో, దట్ ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఎవరిది? ఆస్వాంగ్ 2 అనేది నార్త్ కొరియాది. డైరెక్ట్ నార్త్ కొరియాది. ఇది ఫైర్ చేయడం జరిగింది వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఎన్ఆర్ఓఎల్ 87 అనేది మనకి ఇది స్పేస్ ఎక్స్ కాలిఫోర్నియా నుంచి లాంచ్ చేసినటువంటి అమెరికా యొక్క యుఎస్ నేషనల్ రీకాన్సిలియన్స్ ఆఫీస్ హాస్ బీన్ లాంచ్డ్ దిస్ ఎన్ఆర్ఓఎల్. సో, ఎన్ఆర్ఓఎల్ స్టాండ్స్ ఫర్ దట్ ఈస్ ద నేషనల్ అండ్ ద రీకన్సియన్స్ ఆఫీస్ లాంచ్డ్ త్రూ ద 2-stage స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 కాలిఫోర్నియా నుంచి లాంచ్ చేయడం జరిగింది. అమెరికాకి సంబంధించినటువంటి ఈ సెక్యూరిటీ, అమెరికా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక చిన్న శాటిలైట్ ఇది. అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఎనీవే జస్ట్ అలా చూసుకోండి ఒకసారి గ్రిప్‌లో. నెక్స్ట్ సయీద్ మోదీ బ్యాడ్మింటన్ ట్రోఫీ. అంటే మన ఇండియాలో జరిగే హైయెస్ట్ ట్రోఫీ అన్నమాట. దేనికి సంబంధించి? బ్యాడ్మింటన్‌కి సంబంధించింది. ఇండియాలో జరిగే హైయెస్ట్ ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అంటాం. లేదంటే సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ ట్రోఫీ అని చెప్తుంటాం. మెన్స్ సింగిల్స్ మ్యాచ్ ఏం జరగలేదు దేనివల్ల? కరోనా వల్ల. సో, ఉమెన్ సింగిల్స్ చూసుకుంటే మనకి పీవీ సింధు గెలవడం జరిగింది. ఇది ఒకటి మాత్రమే ఇంపార్టెంట్. ఓకేనా? సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదొకటి. ఇది సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ ట్రోఫీ. నెక్స్ట్ బసవరాజ్ ముంబై లాంచ్డ్ ద గ్రామ్ 1 ఇన్ ద 21 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద గ్రామ్ 1. ఈ గ్రామ్ 1 పాలసీని ఎవరు లాంచ్ చేశారని అడగవచ్చు. గ్రామ్ 1 పాలసీని మనకి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే 100 సర్వీసెస్, దాదాపు 100 వరకు సర్వీసెస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే 100 సర్వీసెస్ అనేటివి సో, మనకి దీని కిందకి వస్తాయన్నమాట. దేని కిందకి? ఈ యాప్ కిందకి. సో, ఈ యాప్ కిందలో సో, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే 100 సర్వీసెస్ అనేది ఈ గ్రామ 1 అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంది. ఈ యాప్‌ని లాంచ్ చేసింది ఎవరు? కర్ణాటక గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో, ఇది. అండ్ ఇక్కడ సయ్యద్ బ్యాడ్మింటన్ ట్రోఫీ అనేది ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ట్రోఫీ. సో, దీనికి మనకు పీవీ సింధు గెలవడం జరిగింది. సో, ఇది దీనికి సంబంధించింది. ఇది నార్త్ కొరియాకి సంబంధించింది. ఇది మన వాళ్ళు నేవీ వాళ్ళు ప్రాక్టీస్ చేసినట్టు దాని పేరు. నెక్స్ట్ వజీర్ ఇవి స్కార్పియన్ క్లాస్‌కి సంబంధించినవి ఇవి. ఓకే. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇమ్మీడియేట్‌గా అప్‌లోడ్ అయితాయి. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.